హాయ్ మాస్టర్స్, అందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. అలానే జూమ్ లో విచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలానే బ్రహ్మాస్ మెడిటేషన్ కి మీ అందరికీ కూడా శతకోటి స్వాగతాలు మాస్టర్స్. అలానే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క దివ్య స్వరూపానికి కూడా ఆత్మ ప్రణామాలు. ఈ రోజు మనకి అద్భుతమైన జ్ఞానాన్ని అద్భుతంగా ధ్యానం చేయించడానికి మనతో దుర్గా మేడం వచ్చారు మాస్టర్స్. కనకదుర్గ గారు వచ్చారు మేడం గుంటూరు నుంచి. ఈ రోజు మనము ఒక 3 రోజుల నుంచి మనం దసరా నవరాత్రులు నవదుర్గల ఒక రోజు ఒక్కొక్క అవతారం గురించి ఒక గొప్పగా మనలో ఎలా ఉన్నారు అవతారంగా అమ్మవారు అని చెప్పని దాని గురించి గొప్ప జ్ఞానాన్ని అందుకుంటూ ఎంతో గొప్పగా ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. ఈ రోజు మన ముందు కనకదుర్గ మేడం గారు ఉన్నారు. శ్రీ లలితాదేవి గురించి ఈ రోజు మేడం చెప్పడానికి వచ్చారు. ముందుగా మనము మేడం ని ఆహ్వానించుకుందాం. మేడం, బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి మీకు స్వాగతం, సుస్వాగతం మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సంతోషం సంతోషం సంతోషం. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, పత్రిమాల అమ్మగారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను చేయించబోయే మెడిటేషన్ కొంచెం మీకు డిఫరెంట్ గా అనిపించవచ్చు మేడం. కెమెరా ఆన్ చేసుకుంటారా? నమస్తే. వాయిస్ సరిగా రాదు మేడం, లాస్ట్ లో ఆన్ చేస్తారు. ఓకే ఓకే సరే. మాకు సిగ్నల్ తక్కువ ఉంటుంది ఇక్కడ. ఓకే మేడం. అయితే నేను విశ్వ చైతన్య స్థితి అనే ఒక గ్రూప్ లో ఉన్నాను. దాంట్లో 7 గ్రూపులు ఉంటాయి, 7 విభాగాలు. అందులో స్వరాలు అనేది ఒక విభాగం. ఆ స్వరాల్లో గా స్వరము నాది. అంటే ఇక్కడ స్వరాలు అంటే సరిగమ పదని, కానీ ఇది సంగీతం కాదు. సంగీతం అంటే మనసు వరకే పరిమితమైంది. ఇక్కడ ఈ స్వరాలాపన ఎవరమైనా చేసినప్పుడు ఆ స్వరాలాపన ద్వారా ఎవరైతే వింటూ ఉంటారో వారికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇది ఎనర్జీ ట్రాన్స్ఫర్ మెడిటేషన్ అనమాట. అంటే ముందుగా ఈ స్వరాల వివరణ గురించి మీకు తెలియజేస్తాను నేను. సా అను స్వరము మనకి మూలాధారం ఏదైతే ఉందో మన వెన్నుపూస చివరి భాగం, అక్కడ ఆ ప్రదేశంలో ఉంటుంది. దీనికి అధిపతి అగ్ని భగవానుడు. అగ్నిదేవుని పని ఏమిటి? శుద్ధి చేయడం. అంటే మనం బయట చూస్తూ ఉంటాం, ఏదైనా ఒక లోహాన్ని శుద్ధి చేయాలంటే అది కొలిమిలో కాలుస్తారు. చిన్నతనంలో చూసాం మనం. అంటే ఇనుము, ఇత్తడి, రాగి, బంగారం, ఇది ఏదైనా శుద్ధి కావాలంటే అగ్ని అవసరం. అదే విధంగా మన శరీరంలో కూడా 98.4 డిగ్రీల ఉష్ణోగ్రత ఎప్పుడు ఉంటుంది. అలాగే మనకి జీర్ణక్రియ సక్రమంగా జరగాలి అంటే కూడా మన బాడీలో ఈ అగ్ని కావాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక జఠరాగ్ని రూపంలో అగ్ని ఉన్నప్పుడే మనకు ఆకలి అవుతుంది. మనం తీసుకున్న ఆహారం డైజెషన్ కావడానికి కూడా ఆక్సిజన్ రూపంలో అగ్ని కావాలి. అదే విధంగా మనము ఆహారంగా తీసుకునే పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, ఆకుకూరలు, ఇలా ప్రతిదీ ఏదైనా మనకు అందాలి అంటే సూర్యరశ్మి ద్వారా కిరణజన్య సంయోగ క్రియ జరిగి అవి ఆహారాన్ని సంపాదించుకుని మనకు ఆహారం అందిస్తాయి. కాబట్టి ఈ శాస్వరం ఆలపించినప్పుడు వినేవారి చుట్టూ, ఆలపించే వారి చుట్టూ కూడా అగ్నితత్వం ఉంటుందన్నమాట. అది మనందరం అనుభూతి చెందవచ్చు. అందుకని ఈ శాస్వరం ఆలపించినప్పుడు మనందరి చుట్టూ అగ్నితత్వం గమనించవచ్చు. నేను అగ్ని భగవాన్ శక్తితో ఉన్నాను అని భావించాలి. అలాగే రీస్వరం మూలస్థానము ఈ మూలాధారానికి 2 అంగుళముల పైన ఉంటుంది. దాని పేరు స్వాధిష్టానము. అధిపతి బ్రహ్మదేవుడు. బ్రహ్మ అనగానే మనందరికీ తెలిసిన విషయము సృష్టికర్త. అంటే అక్కడ మనం సృష్టి అంటే ఈ రీస్వరం ఆలపించినప్పుడు అప్పటి వరకు అక్కడ ఏమీ లేదు. ఈ స్వరం యొక్క శక్తి రాగానే మనలో ఉన్నటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో అది దానికి ఆరోగ్యానికి కావాల్సింది సృష్టించబడుతుంది. అంటే అనారోగ్యం పోయి మనం ఆరోగ్యవంతులం అవుతాం అనమాట. అక్కడ సృష్టి జరుగుతుంది. అంటే ముందుగా ఇప్పుడు అగ్నిచే శుద్ధి చేయబడ్డాము. ఇక్కడ రీస్వరము శక్తితో ప్రతి సృష్టికి కావాల్సిన శక్తిని సమకూర్చుకున్నాము. ఇప్పుడు గాస్వరం మూలస్థానము నాభి, అంటే మన బొడ్డు ప్రాంతము. అధిదేవత సరస్వతీమాత. సరస్వతీమాత జ్ఞానానికి ప్రతీక. అది ప్రాపంచిక జ్ఞానమైన ఆధ్యాత్మిక జ్ఞానమైన మనకిచ్చేది సరస్వతి మాతయే. ప్రాపంచికంగా మనం చదువుల తల్లి అని చెప్పుకుంటాం కదా, ఇక్కడ ఈ ఆత్మ జ్ఞానాన్ని ఇస్తుంది. అంటే ఈ సృష్టికి కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వడానికి ఈ మాత వచ్చింది అనమాట. అప్పుడు అది పరిపూర్ణం అవుతుంది. కాబట్టి గాస్వరం వింటూనే
సరస్వతీ మాత శక్తితో ఉన్నాను అని భావించాలి వినేప్పుడు. అలాగే మా మా స్వరము మూలస్థానము హృదయము, అధిపతి పరమేశ్వరుడు. పరమేశ్వరుని తత్వం ఏమిటి? లయం చేయటము. ఇక్కడ లయము అంటే అవసరం లేని దాన్ని తీసివేయడము అని అర్థం. అంటే ఉదాహరణకు ఒక శిల్పి ఒక సుందరమైన మూర్తిని తయారు చేయాలనుకున్నప్పుడు ముందుగా ఒక పెద్ద బండరాతిని తీసుకుంటాడు. ఆ బండరాతిలో మనం ఏ మూర్తి అయినా సృష్టించవచ్చు. అంటే ఆల్రెడీ అందులో ఉంది మూర్తి. ఆ మూర్తి కనిపించకుండా కొంత భాగం అడ్డుగా ఉంటుంది. శిల్పి ఏం చేస్తాడు? ఆ అడ్డుగా ఉన్న భాగాన్ని తొలగించేస్తాడు. ఎప్పుడైతే తొలగించారో ఆ మూర్తిని మనం స్పష్టంగా దర్శించగలుగుతాము, అనుభూతి చెందగలుగుతాము. అదే విధముగా మనలో ఉన్నటువంటి సరికాని ఆలోచనలు, సరికాని భావనలు, ఎన్నో భయాలు, మరెన్నో భ్రమలు, ఇవన్నీ కలిగి ఉన్నాం మనం. ఎప్పుడైతే ఆనాపానసతి ధ్యానం చేసి తద్వారా జ్ఞానాన్ని పొంది ఒక్కొక్కటి ఇవన్నీ తీసివేసినప్పుడు మనలో ఉన్న మూర్తి తత్వాన్ని మనం స్వయంగా దర్శించగలుగుతాము, అనుభూతి చెందగలుగుతాము. కాబట్టి మా స్వరం వింటూనే పరమేశ్వరుని శక్తితో ఉన్నాను అని భావించాలి. పా పాస్వరం మూలస్థానము కంఠము. ఇక్కడ అధిపతి విష్ణు భగవానుడు. విష్ణు భగవానుడు ఆయన పని ఏమిటి? స్థితి కల్పించడం. అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అవకాశాన్ని కల్పించేవాడే ఈ విష్ణు భగవానుడు. ఇక్కడ ఉదాహరణకు మనము ప్రాపంచికంగా ఏదైనా ఒక వస్తువు కొని ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు ఆ వస్తువుని ఎక్కడ ఉంచినట్లయితే మనము ఉపయోగించుకుంటానికి వీలుగా ఉంటుంది అని ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసి ఆ వస్తువుని అక్కడ ఉంచడం జరుగుతుంది. ఒకవేళ అప్పటికే అక్కడ ఏదైనా వస్తువు ఉన్నట్లయితే దాన్ని తీసి ఈ వస్తువుని అక్కడ పెట్టడం జరుగుతుంది. అంటే ఈ కొత్తగా వచ్చిన వస్తువుకు ఒక స్థితిని కల్పించాం అన్నమాట. అదే విధంగా మన మనస్సు అనే పాత్రని ఎప్పటికప్పుడు ఖాళీగా ఉంచుకున్నట్లయితే మనము జ్ఞానం అనే పదార్థాన్ని పోసి నింపుకుని మన స్థితిని ఉన్నత స్థితికి, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాన్ని కల్పించేవాడే ఈ విష్ణు భగవానుడు. అసలు ఈ మనసు ఎలా నింపబడుతుందో తెలుసుకున్నాం మనం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో దృశ్యాలు చూస్తాము, ఎన్నో వింటాము, ఎన్నో ఆలోచన చేస్తాము. ఇలా ప్రతిదీ మన మైండ్ లో రికార్డ్ అయిపోతుంది. అందువలన ఎప్పటికప్పుడు ఇది నాకు అవసరమా అని ఒక్క క్షణం ప్రశ్నించుకుని అవసరం లేని వాటిని తీసివేసినట్లయితే ఆ రికార్డు మన మైండ్ లో చేరవు. అప్పుడు మన మనసు ఖాళీగా ఉంటుంది. ఈ జ్ఞానం అనే పదార్థంతో నింపబడుతుంది. మన స్థితిని ఉన్నతమైన స్థితికి చేరడానికి అవకాశాన్ని కల్పించేవాడే ఈ విష్ణు భగవానుడు. కాబట్టి పాస్వరం వింటూనే విష్ణు భగవాను శక్తితో ఉన్నాను అని భావించాలి. దాస్వరం మూలస్థానము భ్రూమధ్యము. అంటే మన రెండు కనుబొమ్మల మధ్య భాగము. అధిపతి గణపతి. గణపతి అనగానే మనకు తెలిసిన విషయం ఏమిటి? విఘ్నములు తొలగించువాడు అని. కానీ విఘ్నములను తొలగించుకునే స్థితి మనకు కల్పిస్తాడు ఈయన. అంటే మనలో ఉన్న గణములకు మనం అధిపతులం అవుతాము. అంటే మనలో ఈ కోపము ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పుడు ఈ గుణాలన్నీ కూడా ఎక్కడ ఎప్పుడు ఎంత మోతాదులో ఉపయోగించాలో అంతే మోతాదులో ఉపయోగిస్తారనమాట. అంటే వీటన్నిటిపైన మనకు ఒక పట్టు వస్తుంది. అప్పుడు మనం వినాయకులం అవుతాము. వినాయకుడు అంటే విశేషమైన నాయకత్వం కలిగిన వాడు అని అర్థం అన్నమాట. కాబట్టి దాస్వరం వింటూనే గణపతి శక్తితో ఉన్నాను అని భావించాలి. నీస్వరం మూలస్థానము బ్రహ్మరంధ్రము. అంటే మాడు. అధిదేవుడు సూర్య భగవానుడు. సూర్య భగవానుడు లేకపోతే సృష్టి ఏమీ లేదు కదా. సకల చరాచర జీవకోటికి మూలాధారమైన వాడే ఈ సూర్య భగవానుడు. మనము ముందుగా అగ్నిచే శుద్ధి చేయబడ్డాము. ఇప్పుడు ఈ సూర్య భగవాను వెలుగులో మిగతా క్రియ అంతా జరగటానికి ప్రణాళిక జరగాలి. ఏమిటి ఆ మిగతా క్రియ అంటే మీ అశ్వయాగానికి ప్రణాళిక జరగాలి. ఇది ఈ సరి గమ పదాన్ని సప్త స్వరాల యొక్క ప్రణాళిక. ఇప్పుడు మనం అందరము ఏదైతే తెలుసుకున్నామో ఇప్పుడు హాయిగా స్థిర సుఖ ఆసనంలో ధ్యాన స్థితిలో ఉండి నేను స్వరలాపన చేస్తూ ఉంటే మీరంతా స్వరలాపన వింటూ ఇప్పటి వరకు మీరు ఏదైతే విన్నారో ఏ స్వరం ఆలపించినప్పుడు ఆ స్వరం యొక్క దేవతతో ఉన్నాను అని భావించుకోండి. అలా అనుభూతి చెందండి. తర్వాత మీ అనుభూతి ఎలా ఉంటుందో చెప్పాలనిపించినప్పుడు చెప్దురు. కానీ ఇప్పుడు మనము ప్రత్యక్షంగా అనుభవిద్దాం, తెలుసుకుందాన్ని. నేను స్వరలాపన చేస్తాను మాస్టర్స్. ఓకే.
సా పా సా పా సా 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 ఓకే మాస్టర్స్, నా మాట వినపడుతుందా? వినిపిస్తుంది మేడం. చాలా అద్భుతంగా చేపించారు మేడం ధ్యానము. అంటే కొత్తగా ఉండింది అది. ఆ ఎనర్జీ అనేది అక్కడ వెళ్తున్నట్లుగా అట్లా ఊహించుకొని చేయడము చాలా బాగుండింది మేడం. ఎనర్జీ ఫ్లో కానీ అంతా చాలా బాగుండింది మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. నో మెన్షన్. అది ఏంటంటే ఈ ఎనర్జీ వలన మనలో ఉన్నటువంటి మృత కణాలన్నీ అమృతమయం అవుతాయి అన్నమాట. అంటే మనకు అనారోగ్యం ఎందుకు వస్తుందంటే మనలో కొన్ని కణాలు మృతమైపోయినప్పుడే, మనకు కావాల్సిన లేనప్పుడే మనకు అనారోగ్యం వస్తుంది. కాబట్టి దీని వలన అవన్నీ కూడా మళ్ళీ అమృతమయంగా తయారవుతాయి. అది దీని యొక్క ఉద్దేశం. ఓకే మేడం. చాలా బాగా కుదిరింది మేడం. చాలా థ్యాంక్స్ మేడం. ఓకే ఓకే మాస్టర్స్ ఎవరైనా ప్రాసెస్ గా అట్లా ఇంకా ధ్యానంలో అలానే కూర్చొని ఉంటే అలానే కంటిన్యూ చేసి మాస్టర్స్, మిగతా వాళ్ళు ఎవరైనా ఓపెన్ చేసేసి ఉంటే ఐస్, మేడం ఒక అద్భుతమైన ధ్యానాన్ని ఇప్పుడు అందుకున్నాము. కొత్త ప్రాసెస్ తో తెలుసుకొని ధ్యానం చేశాం మాస్టర్స్. ఇప్పుడు కొత్తగా మేడం ఈరోజు ఒక అద్భుతమైన జ్ఞానాన్ని అందించేదానికి వచ్చారు. ఎరుకతో విందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు లలితా త్రిపుర సుందరి 4వ రోజు. ఈ లలితా త్రిపుర సుందరి దేవి శ్రీచక్రానికి అధిష్టాన దేవత. కొన్ని ప్రాంతాల్లో ఈమెనే స్కందమాత అని పిలుస్తారు, కూష్మాండ అని పిలుస్తారు, రకరకాల పేర్లుగా ఉంటాయి. అంటే అసలు ఈమె నిత్యం కాంతిని వెదజల్లుతూ ఉంటుంది అనమాట. అంటే కాంతి అంటే ఇక్కడ మనం జ్ఞానం అని కూడా చెప్పొచ్చు. ఈమె చేతిలో చెరుకు గడ, పాశము, అంకుశము, విల్లు, పూల బాణాలు ఇవన్నీ కూడా ధరించి ఉంటుంది అనమాట ఈ మాత. అంటే ఇవన్నీ దేనికి సంకేతాలు? చెరుకు గడ తీపి, అంటే మనకి ఆనందమే కదా. అంకుశము, పాశము, విల్లు, పూలు ఇవన్నీ మనకి ఆహ్లాదాన్ని ఇచ్చాయి. ఈ పాశము, అంకుశము ఎలా ఆహ్లాదాన్ని ఇస్తాయి అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం గాని, తమో గుణం గాని వీటన్నిటిని పారద్రోలటానికి ఈ అంకుశము, పాశము అందుకు ఉపయోగపడతాయి అన్నమాట. అలా ఈమె ఈ ఆయుధాలతో దర్శనమిచ్చి మనకి కోరిన కోరికలల్లా తీరుస్తూ ఉంటారు. అంటే సకల ఐశ్వర్య ప్రదాయన, అష్టైశ్వర్యాలకు సకల ఐశ్వర్య ప్రదాయన. అసలు ఈమె కొంచెం ఈమె ఉద్భవం ఎలా జరిగిందో ముందుగా తెలుసుకున్నాం. ముందు ఈ సతీదేవి ఈ దక్షయజ్ఞం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె అగ్నికి ఆహుతి అయిపోతుంది కదా. అప్పుడు ఈ పరమేశ్వరుడు హిమాలయాలో తపస్సుకు వచ్చేస్తాడు అనమాట. ఈమె కూడా మరి మళ్ళీ భూమి మీదకి వచ్చి శివుడికి భార్యగానే రావాలి, పార్వతిగా రావాలి మళ్ళీ ఇక్కడ. శైలపుత్రి లేకపోతే ఇలా అన్ని పేర్లు ఆమెయే కాబట్టి ఆమె ఆల్రెడీ శైలపుత్రిగా వచ్చింది. కానీ ఆ విషయం తండ్రికి తెలియదు. ఒకరోజు నారద మహర్షి వచ్చి ఈ పర్వతరాజు చెప్తాడు, ఈమె శివుడికి భార్య కావాలి, ఆ కారణం చేతనే ఈ భూమి మీద నీ కుమార్తెగా ఉద్భవించింది.
అని తెలియజేస్తాడు. ఇట్లా పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడని ఈ మొత్తం వృత్తాంతం అంతా కూడా నారదుల వారే చెప్తారు. అప్పుడు ఆ పర్వతరాజు ఏం చేస్తాడు, హిమవంతుడు ఏం చేస్తాడంటే రోజు ఎక్కడైతే శివుడు తపస్సు చేసుకుంటాడో అక్కడికి వెళ్ళి కొంత సమయం అక్కడ గడిపి ఏదైనా సపర్యలు చేయవలసిన చేసి వస్తూ ఉంటాడు అనమాట. అదే సమయంలో ఇక్కడ కుమార్తె కూడా శైలపుత్రి కూడా తన ఇంట్లో పూజ ధ్యానము ఆరాధిస్తూ ఉంటుంది, శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంది ఆమె. ఇట్లా ఒకరోజు శివుడు కళ్ళు తెరిచినప్పుడు ఈ పర్వతరాజు ఎదురుగుండా కనపడ్డాడు అనమాట. అప్పుడు ఆయనకి ఏం చెప్తాడంటే, ఇక్కడికి ఎవరైనా సరే ఎటువంటి మానవులు ఎవరైనా సరే ఎటువంటి వారైనా సరే ఇక్కడికి వచ్చి ఏదైనా మంత్రజపం కానీ ధ్యానం కానీ చేసుకున్నట్లయితే వారికి ముక్తి మోక్షము త్వరగా పొందుతారు, ఆత్మ పరిణామ క్రమంలో ఉన్నతీకరణ పొందుతారు అని చెప్తారనమాట. అదే క్రమంలో ఈ సతీదేవి ఈ బ్రహ్మచారిని అవతారంగా ఆరాధిస్తూ ఉంటుంది కదా. అప్పుడు ఒక్క క్షణం పాటు మన్మధుడు బాణం వేస్తాడు. బాణం వేసినప్పుడు కనురెప్ప పాటు ఆ బాలాసుందరి అంటే కన్య అంటే బ్రహ్మచారిని ఆమెను ఒక్క సెకండ్ చూసినప్పుడు తన్మయత్వంతో చూస్తాడు. ఒకే ఒక రెప్పపాటు కాలం, లిప్త కాలం. ఎప్పుడైతే ఆమెను అట్లా చూశాడో ఈ మన్మధుడి మీదకి కోపం వస్తుందన్నమాట. అప్పుడు మన్మధుడిని భస్మం చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం బ్రహ్మచారిని అంటే అర్థం కూడా తెలుసుకోవాల్సి ఉంది. కఠినమైన తపస్థితిలో ఉండి బ్రహ్మస్థితిలో ఎవరైతే ఉంటారో వారిని బ్రహ్మచారిని అంటారు అనమాట. ఆమె అక్కడ ఆ స్థితిలో ఉంది బ్రహ్మచారిని అంటే. మరి లలితాదేవిగా ఎలా ఉద్భవించిందంటే, ఈ లలితాదేవి అంటే అసలు అత్యంత మనోహరమైన రూపం ఇది, శక్తివంతమైంది కూడా. ఈ శక్తివంతమైన దేవతలు ఈమె కూడా ఒకరు. ఈమె ప్రేమ, శ్రేయస్సు, జ్ఞానము, విముక్తి యొక్క స్వరూపమే ఈ లలితాదేవి. దీనికి కుడివైపున సరస్వతి దేవి ఉంటుంది, ఎడమవైపున లక్ష్మీదేవి ఉంటుంది. అంటే ఇక్కడ జ్ఞానము ఉంది, సంపద ఉంది, రెండు ఉన్నాయి అన్నమాట. ఈమె సకల ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తుంది, సకల ఐశ్వర్య ప్రదాయిని, ఇందాక నేను చెప్పినట్టు. అట్లాగే విద్యారూపం కూడా ఈమె. అలాగే ఈమె ఇచ్ఛాశక్తి ఉంది, ఈమెకి జ్ఞానశక్తి ఉంది, క్రియాశక్తి ఉంది. అంటే ఈ మూడు శక్తులు అంటే ఇచ్ఛాశక్తి అంటే బ్రహ్మ యొక్క దేవేరి ఈమె, జ్ఞానశక్తి అంటేనేమో జ్యేష్ఠాదేవి ఇక్కడ విష్ణు యొక్క దేవేరి, క్రియాశక్తి రౌద్రి శివుడి యొక్క దేవేరి ఈమె. అంటే ఇవన్నీ కూడా సాక్షాత్తు ఈ అంబికా రూపాలే. అయితే ఈమెకి లలిత అంటే ఆట ఆడు అనేది ఒక అర్థం ఉంది. అంటే ఈ దేంతో ఆడుకుంటుంది, సృష్టి స్థితి లయ ఈ మూడు ఆటలుగా జరిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ అగస్త్య మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు కొంతకాలానికి ఈ శ్రీ మహావిష్ణువు హైగ్రీవుడి రూపంలో ప్రత్యక్షమవుతాడు అన్నమాట. ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమని అడుగుతారు. అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆయన కోసం ఏమి కోరుకోడు, ఈ పామరులైన మానవులు ఉన్నారు కదా, వీళ్ళకి ముక్తి మోక్షము చూపమని అడుగుతాడు. లోక కళ్యాణార్థమే అడుగుతాడు అది విష్ణుమూర్తిని. అప్పుడు ఈ హైగ్రీవ రూపంలో ఉన్నాడు. హైగ్రీవుడు ఏం చెప్పాడంటే, మానవులకి భుక్తిని ముక్తిని మరి దేవతలకేమో శక్తిని కూడా ఇచ్చేది తల్లి లలిత పరాశక్తి మాత్రమే అని చెప్తారనమాట. అప్పుడు లలిత చరిత్ర గురించి అగస్త్య మహర్షికి చెప్తాడనమాట ఆయన ఆ సమయంలో. ఇలా తెలియజేశాడు. ఈ అమ్మ భండాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి, ఆయన లోకపీడితుడు పరమ కిరాతుడు అనమాట, అందుకని ఆయన సంహరించడానికే జన్మ తీసుకుందని చెప్తాడనమాట. అదే సమయంలో దేవతలందరూ కూడా ఈమెను ప్రార్థన చేసి లలితాదేవిని యాగం చేస్తారు. ఆ యాగములో నుంచి అంటే దాన్ని ఏమంటారంటే చిదగ్ని సంభూత అనమాట ఈమె. అప్పుడు ఆవిర్భవించింది అసలు లలితాదేవి. ఆ యాగ సమయంలో ఆ యాగ యొక్క అగ్ని అంటే చిదగ్ని అంటే అగ్నిలోంచి ఉద్భవించింది కాబట్టి ఈయన రూపం, దీని యొక్క తేజస్సు ఎలా ఉందంటే, ఉదయించిన 1000 సూర్యులు ఉదయించితే ఒకేసారి ఎంత కాంతితో ఉంటుందో
అంత కాంతితో అన్నమాట ఈ అమ్మ శరీరము. చిదగ్నికుండ సంబోధ దేవకార్య సముజ్జత అంటారు. చిదగ్నికుండ. చిదగ్ని అంటే తన అగ్నిలోంచి ఉద్భవించింది కాబట్టి చిదగ్ని అని పేరు వచ్చింది. నాకు శ్లోకాలు అయితే రావు మేడం, నేను అర్థం మాత్రమే తెలుసుకున్నాను. సరే, ఇప్పుడు మనం దేవి యొక్క స్థితిని గురించి తెలుసుకున్నాము. మరి మనము ఆ దేవి స్థితిలో ఉండాలంటే, ఆ స్థితి పొందాలంటే మనం ఏం చేయాలి? అది కదా మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ భక్తిలో ఆమె రూపాన్ని, ఆమె మనకిచ్చే, ఆమె ద్వారా ఆరాధిస్తే మనకు వచ్చే ప్రతిఫలాన్ని తెలుస్తున్నాము. ఇప్పుడు మనం ధ్యానులుగా ఎందుకంటే మనమే, మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ క్రియేటర్స్ కూడా చెప్పారు పత్రి సార్, మనమే అంతా అయినప్పుడు, ఆ దేవతలు మనమే అయినప్పుడు, ఆ స్థితి మనం కూడా పొందాలి కదా. ఆ స్థితి పొందాలంటే మనం ఎలాంటి ప్రయత్నం చేయాలో కొంచెం నాకు తెలిసిన జ్ఞానంలో నేను చెప్తాను. అంటే ఈమె అసలు ఈ లలితా త్రిపుర సుందరి అంటే 3 పురాలు. ఈ 3 పురాలు ఏంటంటే కింద శరీరము, మనసు, బుద్ధి ఈ దాటిపోయిన తర్వాత పై 3 పురాలు ఉన్నాయి. అవి విజ్ఞానమయము కోశాలు. విజ్ఞానమయము, ఆనందమయము, విశ్వమయము. ఈ మూడే ఈ లలిత త్రిపుర సుందరి. అంటే ఈ 3 కింద 3 దాటితే గాని మనం పైకి రాలేము. అంటే ఈ స్థితి అనుభవించలేము. అంటే ముందు ఈ మూడిట్లో కింద 3 పురాల్లో ముఖ్యమైనది ప్రాణమయ కోశం. ఆ ప్రాణమయ కోసము నేను కొంచెం దాని గురించి చెప్తాను మేడం. ప్రాణమయ కోశం కనుక మనకు వీక్గా ఉందంటే, ప్రాణశక్తి మన శరీరంలో అంతటా చేరట్లేదు. అంటే మనం తీసుకున్న శ్వాస ద్వారా మన శరీరంలో నాడులన్నిటికీ చేరటం లేదు అని అర్థం అన్నమాట. అంటే ఒక ట్యాప్లో నీళ్లు రాకపోతే మనం అంటే వచ్చినంతకాలం సన్నగా వచ్చినంతకాలం పట్టుకుని, పూర్తిగా ఆగిపోతే పట్టుకున్నాం. అదే విధంగా మన శరీరంలో కూడా ఏదైనా ఒక కొంచెం అసౌకర్యం కలిగినప్పుడు అప్పుడు పట్టించుకుంటాం అన్నమాట. అప్పుడు మనం తీసుకునే శ్వాస ఎందుకు వెళ్ళట్లేదంటే, మన నాడుల్లో కొన్ని బ్లాక్లు ఏర్పడినప్పుడు, అడ్డంగా ఉన్నప్పుడు మరి వెళ్ళదు కదా, ఆ బ్లాక్లు ఏర్పడతాయి. ఆ బ్లాక్లు ఎందుకు ఏర్పడినాయి అసలు? దానికి కారణం ఏంటంటే మన మనస్సు చేసే ఆలోచన ద్వారా కానీ, ఆలోచన తర్వాత చేసే పనుల ద్వారా కానీ వచ్చే బ్లాక్లే ఈ ప్రాణమయ శరీరంలో ఉంటాయి. మరి ఆ బ్లాక్ల్లో ఎలా తొలగించుకోవాలో తెలుసుకున్నాము. అంటే ఆ ఎనర్జీ అక్కడ స్ట్రక్ అయిపోయింది అనమాట. ఆ స్ట్రక్ అయిన ఎనర్జీని ఎలా బయటకు తెచ్చుకోవాలంటే, మన శరీరంలో ప్రధానమైన నాడులు ఉన్నాయి కదా, ఈ ఈ 2,78,000 నాడులు కూడా 3 ప్రధానమైనవి: ఇడ, పింగళ, సుషుమ్న. అంటే ఎడమ వైపునేమో ఇడా నాడి ఉంటుంది, పింగళ నాడి కుడివైపు ఉంటుంది. అలాగే ఎడమవైపు చంద్ర, కుడివైపు సూర్యనాడి ఉంటుంది. ఎప్పుడైతే ఎడమ వైపు శ్వాస తీసుకుని కుడివైపు కనుక వదిలేసామంటే మనం ఏదైనా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉందామని అర్థం. అలాగే కుడివైపు నుంచి శ్వాస తీసుకుని ఎడమ వైపు నుంచి వదిలితే అది మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని సంకేతం అన్నమాట. మనము ప్రయత్నపూర్వకంగా కూడా దీన్ని సరి చేసుకోవచ్చు. ఎలా అంటే, ఇప్పుడు నేను చెప్పేటప్పుడు నా శ్వాస ఎడమ వైపు ఉందనుకోండి, అంటే నేను రిసీవింగ్ సిద్ధంగా ఉందా, ఇవ్వడానికి సిద్ధంగా లేను. అప్పుడు నా శ్వాస నేను ప్రయత్నపూర్వకంగా కూడా కుడివైపు తీసుకుని ఎడమవైపు వదిలినట్టయితే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాము ఈ ప్రాణమయ కోశంలో బ్లాక్లు ఎలా తొలగించుకోవాలని. చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఉంటాయి అన్నమాట. ఆ ఎక్సర్సైజ్లు ఏమిటంటే చాలా సింపుల్గానే ఉంటాయి అవి. మనం గొంతుకు కూర్చుని 2 కాళ్ళు కొంచెం అంటే ఎలకలా పడుకుని, ముందుగానేమో చేయగలిగిన వాడు గోడ కుర్చీ వేసి ఒక ఎంతసేపు 2 నిమిషాలు 3 నిమిషాలు మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు కనుక ఉండగలిగినట్టయితే ఆ ప్రాణమయ శరీరంలో ఉండే బ్లాక్లు తొలుగుతాయి అనమాట. అంటే రోజు మొత్తం మీద ఒక అరగంట చేయగలగలట. అలా చేయలేని వాళ్ళు మన శవాసనం ఎలకగా పడుకుంటాం కదా, ఆ మోకాలు వరకు మడుచుకుని మళ్ళీ జాపుకుంటూ మడుచుకోవడం చేసినట్టయితే అదొక ఎక్సర్సైజ్. ఇంకొకటి ఏమిటంటే అది నిలబడి చేసేది ఇంకొకటి కూడా.
అంటే మన మెడ ఒకవైపు తిరిగితే కాలు ఒకవైపుకి తిరుగుతుంది అనమాట. ఆ కాలు ఎడంగా పెట్టాలి, మెడ ఇటువైపు తిప్పుకోవాలి. అలా ఈ 3 రకాల ఎక్సర్సైజ్ ద్వారా మన ప్రాణమయ శరీరంలో ఉన్నటువంటి నాడుల్లో స్ట్రక్ అయిన ఎనర్జీని బయటికి పంపించే అవకాశం ఉంది మనకి. అది ఎప్పుడైతే బయటికి పంపించామో మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాం అనమాట. అసలు ముందు మనసును కూడా సరి చేసుకోవాలి కదా. ఈ మనసును సరి చేసుకోవాలంటే స్వాధ్యాయం కూడా మనకు అవసరం అవుతుంది అన్నమాట. అంటే ఇంతవరకు మనము ఆ మనసు అనేది ఎలా సరి చేసుకోవాలంటే స్వాధ్యాయం. ఇప్పుడు మనం అధ్యయనం స్వాధ్యాయం అంటే ఏదైనా ఎవరైనా మహాత్ములు కానీ యోగులు కానీ రాసిన పుస్తకాల ద్వారా స్వాధ్యాయం తెలుస్తున్నాం ఇప్పటి వరకు మనం. మరి మన స్వాధ్యాయం ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, లేదా ఒకదాన్ని నేను ఇష్టపడ్డాను, ఒకదాన్ని వ్యతిరేకించాను. ఎందుకు ఇష్టపడ్డాను, ఎందుకు వ్యతిరేకించాను, దానికి రీజన్ తెలుసుకుని ఈ ఎప్పుడో మనకి వీటన్నిటి ద్వారా కూడా ఒక ముద్ర పడిపోయింది అనమాట. ఆ ముద్రలన్నింటినీ తీసేసుకోగలిగినట్టయితే ఎక్కడ ఏ వ్యతిరేకత భావం ఉండదు, దేని మీద అమితమైన ఆకర్షణ ఉండదు. ఆకర్షణ వికర్షణ లేని స్థితికి వస్తాం అనమాట. అప్పుడు మనం ఈ మనోమయ కోసం దాటుతాం. మనోమయ కోసం ఇప్పుడు దాటాం, ప్రాణమయ కోసం దాటితే ఆల్రెడీ మనం విజ్ఞానమయ కోసంలోకి వచ్చేస్తాం. అప్పుడు అంటే విజ్ఞానమయ కోసంకి రావాలంటే ముందు ప్రాణమయ కోసంలో ఈ బ్లాక్లు సరి చేసుకోవాలి, ఈ మనసును సరి చేసుకుంటే కానీ మనం విజ్ఞానమయ కోసంలోకి రాము. అంటే విజ్ఞానమయ కోసం అంటే శరీరం అంటే ఏంటంటే జ్ఞానం తెలుసుకోవటం. అంటే ఏ జ్ఞానం అది? ఆ జ్ఞానం అనంతమైనది. అర్థం. అది ఎప్పుడు తెలుస్తుందంటే మన శరీరంలోంచి బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది. అంటే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, ఇక్కడే ఉంటారు కానీ ఇంకొక చోట కూడా ఉంటారు. అక్కడ వాడు అన్ని పనులు చేస్తూ ఉంటాడు కానీ ఇక్కడ ఏమీ చేయడు వీడు. అంటే మనం ఇది మనకి కల్లో కూడా జరుగుతుంది. ఇది అక్కడ సినిమాలు చూపించారు, ఇక్కడ కల్లో కూడా జరుగుతుంది. మన ధ్యానంలో కూడా ఇక్కడే ఉండి అక్కడికి వెళ్ళవచ్చు, ఎరుకులో కూడా వెళ్ళవచ్చు. ఇది మనం చాలా చోట్ల ఇది తెలుసుకుని ఉన్నాము. అంటే మనకు తెలియని జ్ఞానం ఏదైతే ఉందో ఆ తెలుసుకునేది విజ్ఞానం అనమాట. ఇక్కడ లేనిది, మనకు తెలియనిది, కొత్తగా ఇప్పుడు తెలిసింది మనకు అనమాట. అది మన లోపల అంటే ఈ శరీరంతో కాకుండా ఆత్మతో వెళ్ళి తెలుసుకునే జ్ఞానమే విజ్ఞానం అనమాట. అది ఇక్కడ లేదు మనకు, అసలు అది తెలియదు. అది విశేషమైన జ్ఞానం. అది విశేషం ఏంటంటే మనకు అప్పటి వరకు బంధాలు ఉండయి, భార్య పిల్లలు భర్త ఇవన్నీ ఫ్రెండ్స్ ఇవన్నీ ఉంటారు. కానీ వీళ్ళు అప్పుడు దాకా మనకి వీళ్ళు బంధాల్లో ఉన్నామని తెలుసు. వీళ్ళందరూ అసలు ఎందుకు వచ్చారు, అసలు నేనెవరు, నేను ఎక్కడున్నాను, ఇక్కడ రాకముందు నేను ఎక్కడున్నాను, అంతకుముందు ఎక్కడున్నాను, అలా మన గురించి మనం తెలుసుకుంటాము. మన చుట్టూ ఉన్న బంధాల గురించి కూడా మనము అసలు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, నేను ఎందుకు తెచ్చుకున్నాను అనేది ప్రతిదీ మనం తెలుసుకుంటాం అన్నమాట. అక్కడ విశేషమైన జ్ఞానం లభిస్తుంది అనమాట. ఆ విశేషమైన జ్ఞానం ఎప్పుడైతే లభిస్తుందో అనుభవపూర్వకంగా మనము అక్కడ ఏ ఇద్దరి మధ్యన మనం కాకుండా మనకు ఎదురు వ్యక్తితో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా అక్కడ ఎదుటి వ్యక్తిలో మనం చూసుకుంటాం అనమాట. అక్కడ శత్రువు లేరు, మనకి ఎవరు నష్టం లేరు, ఈడ్చి లేదు, అసలు ఏదీ లేదు. అసలు ఇక్కడ అంతా మనమే ఉన్నాం అనమాట. అక్కడ నేనే, ఇక్కడ నేనే. అందుకని ఎవరిని కామెంట్ ఉండు, జడ్జిమెంట్ ఉండు, కంప్లైంట్ ఉండు, ఏమీ ఉండదు అనమాట. ఎందుకని వాళ్ళందరినీ మనమే తెచ్చుకున్నాం అనే జ్ఞానం మనకు అర్థమైపోయింది. ఇక్కడ విశేషమైన జ్ఞానం ద్వారా మన గత జన్మలు ఇవన్నీ తెలుస్తాయి అనమాట. వీళ్ళందరూ నేనే తెచ్చుకున్నాను, వీళ్ళందరూ నాకు ఏ జ్ఞానాన్ని ఇవ్వటానికి వచ్చారు అనే విషయాన్ని మనంగా తెలుసుకున్నాం అక్కడ. ఇప్పుడు మనం వేరొకరి ద్వారా చెప్పిన మాటల ద్వారా తెలుసుకుంటున్నాము, అనుభవపూర్వకంగా అప్పుడు తెలుసుకుంటాము. ఎప్పుడైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో అక్కడ ప్రతిదీ కూడా మనకి అనుకూలంగానే కనిపిస్తుంది. అంటే చూసే దృష్టి కోణం మారింది, మనం అర్థం చేసుకునే కోణం మారింది ప్రతిదీ కూడా. అప్పుడు అక్కడ మనం అసలు ఈ ఇంట్లో ఎందుకు పుట్టాము, ఈ కుటుంబంలో ఎందుకు పుట్టాము, మరి ఈ ఊర్లో ఎందుకు పుట్టాము అని ప్రతి ఒక్క రీజన్ తెలుసుకుంటాం అన్నమాట. అప్పుడు అన్నీ ఆనందంగానే ఉంటాయి, మనకి ఏది కూడా ఇబ్బంది అనేది కలిగించింది. ఏదైనా సరే ఒక డబ్బు మనం ఎక్కడ డబ్బు పుట్టుకున్నాం అనుకోండి. మేడం వాయిస్ లోలో వస్తుంది మేడం, వాయిస్ లోగా వస్తుంది. ఏం చేయలేదే. ఒక ఏదైనా వాయిస్ ఇప్పుడు బాగుంది. ఏదైనా ఒక డబ్బు మనకు ఎవరైనా ఎగ్గొట్టారు అనుకోండి,
అప్పుడు మనం ఏమనుకుంటామంటే, నేను ఒక స్థితిలో ఎప్పుడో నేను ఎవరికో ఇవ్వలేదు, అందుకే నాకు వాళ్ళు ఇవ్వటం లేదు అని అలా ప్రతిదీ కూడా సరే ఒకళ్ళు ఎవరైనా తిట్టారనుకోండి, నేను అదే చేశాను, అదే నాకు తిరిగి వచ్చింది అంటే ప్రతిదానికి మనమే కారణం అనే స్థితిలోకి వచ్చేస్తాం అనమాట. ఇక అప్పుడు మనకు దుఃఖం అనేది ఉండదు. ఇకను అవి డబ్బులు వచ్చినాయి అంటే, ఓహో నేను ఒకప్పుడు వాళ్ళ దగ్గర దాచుకున్నాను, నాకు ఇప్పుడు ఇచ్చారు. అట్లా ప్రతిదీ కూడా మనము అలాంటి జ్ఞానంలోనే చూడగలుగుతాం అనమాట. ఎప్పుడైతే మనం ఆ స్థితిలోకి వస్తామో ఆనందమయ కోసంలోకి వెళ్ళిపోతాం. అంటే అంత ఆనందం, ఎందుకంటే ఇక్కడ మనం దేన్ని వ్యతిరేకించడం లేదు, దేని పట్ల ఆకర్షణ లేదు. అంటే ప్రతిదీ కూడా మన ముందుకు ఏది వస్తే దానిని అనుభవిస్తున్నాం అంతే. అంటే మన కళ్ళు ఒక కెమెరా లాగా ఉండిపోతాయి అనమాట. మన ధ్యాన స్థితిలో కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచి ధ్యాన స్థితిలోనే ఉంటాము. ఇప్పుడు మామూలుగా అయితే ఒక వ్యక్తిని చూడగానే అంతకుముందు ఆ వ్యక్తి తాలూకు మనకి చిత్తం ఉంటుంది కదా, వాళ్ళ గురించి కొన్ని ఆలోచనలు, కొన్ని భావాలు, వాళ్ళు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, అది మంచిగానే చెడైనా ఒక రికార్డు ఉంటుంది, ఆ వ్యక్తి తాలూకు రికార్డు ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తాం మనము, ఎవరిని చూసినా అప్పటికప్పుడు కొత్తగా పరిచయం వ్యక్తి లాగానే చూస్తాం. అంటే వ్యక్తినే చూస్తాము, ఆ లోపల ఉన్న ఆ దాని వెనకాతల ఉన్నటువంటి వాళ్ళ యొక్క గుణగణాలు గాని, గతంలో వాళ్ళకి మనకి ఉన్న ఏదైనా ఉమ్ గొడవలు గాని, సంబంధాల మధ్యలో దెబ్బతినడం గాని ఇవేమి ఉండవు. అప్పటికప్పుడు కొత్తగా పరిచయమైన వ్యక్తిలాగా చూస్తాం. అంటే కళ్ళు కెమెరా లాగా. కెమెరా ఏం చేస్తుంది, ఆ ఉన్న ఫిల్మ్ తీసేస్తుంది అంతే. దాని వెనకాల మనకేం చెప్పదు. ఆ స్థితిలోకి వస్తాం అన్నమాట మనం. అందుకని ఎప్పుడు ఆనంద తన్మయ స్థితిలోనే ఉంటాం ఇక మనం. ఈ ఆనందం తెలిసిపోయింది కదా, అప్పుడు మన శరీరం అనారోగ్యమే వచ్చిందనుకోండి, అనారోగ్యాన్ని కూడా అలాగే తీసుకుంటాము. ఇది ప్రతిదీ నేను తెచ్చుకుంది, అనుభవాని కోసం నేను తెచ్చుకున్నాను, ఓకే అని దాన్ని కూడా ఆనందంగానే అనుభవించడం నేర్చుకుంటాం అన్నమాట. అప్పుడు ఏమి జరగాలన్నా కూడా విశ్వమయంలోకి ఈ ఆనందమయం దాటిపోయామంటే ఇక అంతా నేనే అని తెలుసుకున్నాము. ఇక విశ్వంలోకి వెళ్ళిపోతే విశ్వం అంతా మనమే కనపడతాం కదా, అక్కడ ఇంకేం ఉండదు. అసలు విశ్వమయంలోకి వెళ్ళేప్పటికి మొత్తం నువ్వే ఉంటావు. అప్పుడు ఇంకేముంటుంది, జరిగేది తెలుస్తుంది, జరగబోయేది తెలుస్తుంది, అంతా విశ్వంలో ఏం జరిగినా నీకు తెలిసిపోతుందన్నమాట. ఇంకా ఈ ఆనందమయం దాటి వెళ్ళిపోయామంటే అలాంటప్పుడు ఎవరిలాగా బ్రహ్మం గారు ముందుగానే జరగబోయేది చెప్పగలిగారు, షిరిడి బాబా చెప్పగలిగారు. అట్లా ప్రతిదీ మనకి విశ్వంలో ఎక్కడ ఏం జరుగుతోంది అంత సమాచారం అంతా తెలిసిపోతుంది అనమాట. ఆ సందర్భాల్లోనే మనం మాస్టర్తో సత్సాంగత్యాలు కూడా చేస్తూ ఉంటాం. మనం ఎవరైతే ఇప్పటి వరకు భగవంతుళ్ళు అని అనుకుంటున్నామో అటువంటి మాస్టర్లతో కూడా మనం ఇప్పుడు మనందరం ఎలా మాట్లాడుకుంటున్నామో అదే విధంగా వాళ్ళతో సంభాషించుతూ అక్కడ విషయాలన్నీ కూడా తెలుసుకుంటాం అన్నమాట మనం ఇక్కడే ఉండి. అంటే ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలంటే ఈ ప్రయత్నాలన్నీ ఉండాలి కదా. ఇప్పుడు ఒక తిరుపతి వెళ్ళాలనుకున్నాం, సపోజ్ తిరుపతి వెళ్ళాలంటే దాదాపు మధ్యలో ఒక ఊరు ఒంగోలు పెట్టుకున్నాం. ఆ ఒంగోలు దాటాలి. ఒంగోలు దాటాలంటే ముందు మన ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళాలి కదా. ఇంటి దగ్గర నుంచి మన ఇల్లు అంటే ఏంటి, శరీరమే. ఈ శరీరాన్ని ఎప్పుడైతే దాటేసి శరీరము, మనస్సు, బుద్ధి ఈ మూడు దాటేసి ఒంగోలు దాకా వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఒంగోలు దగ్గర నుంచి మళ్ళీ తిరుపతికి వెళ్తాం. తిరుపతికి వెళ్ళిన తర్వాత అక్కడికి అనేక మంది వస్తారు, అందరూ వస్తారు కదా, రకరకాల అంటే ఇతర స్టేట్ల నుంచి వస్తారు, కంట్రీస్ నుంచి వస్తారు, ఊళ్ళ నుంచి వస్తారు. వీళ్ళందరూ మనతో కలిసినప్పుడు వాళ్ళందరి యొక్క జ్ఞానం మనకు అందుతుంది ఇక్కడ. అలాగే అక్కడ ఉన్న ఆ 7 కొండలు ఒకేసారి చూస్తాము. అప్పుడు ఆనంద తన్మయత్వంలో మునిగిపోతాం. అదే విధంగా విశ్వములో జరిగే ప్రతిదీ మనకు తెలిసినప్పుడు ఆ విశ్వంలో జరిగేది తెలిసినప్పుడు విశ్వమంతా మనమే అయినప్పుడు ఇంకా ఆనందమే ఉండిపోతాం అనమాట. అక్కడ ఏమీ లేదు ఇక అసలు, అంతా మనమే అయి ఉండాము. ప్రతిదీ మనకు తెలియదు, అన్నిట్లో నేనే ఉన్నాను, మనమే చూసుకుంటాం అనమాట. బోల్డ్ అని విశేషాలు తెలుస్తాయి అక్కడ. అంటే బోల్డ్ అని రిలేషన్స్ వాళ్ళందరూ వస్తారు, మనకు చెప్తారు కదా ఎవరికి సంబంధించిన విషయము. ఆ జ్ఞానం అంతా మనం తెలుసుకుంటాం అనమాట. అంతవరకు మనం వెళ్ళగలగాలంటే ముందు మనము స్వాధ్యాయం చేసుకోవాలి. ఇప్పుడు స్వాధ్యాయము ద్వారా మాత్రం ఇప్పటి వరకు ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము,
పత్రి గారు చెప్పింది కూడా అవే. స్వాధ్యాయం అంటే కొన్ని వేల బుక్స్ చదివాను, మీరందరూ కూడా చదవండి, అనుభవాలు కూడా ధ్యానానుభవాలు కూడా వినండి అని చెప్పారు. కానీ ఇప్పుడు మనకి మనం అధ్యయనం చేసుకోవాల్సిన సమయం ఏర్పడింది. ఎందుకంటే మనం అధ్యయనం చేసుకోకపోతే మనలో ఉన్న భావాలు అవన్నీ తీసేయలేకపోతే మన ఉన్నతి జరగదు. ఎంతో కొంత ఉంటుంది కానీ పూర్ణం అవ్వలేము. కాబట్టి అది ఎవరు చెప్తారు మనకి? మనమే మన లోపలికి వెళ్ళి మనం చూసుకుంటేనే తెలుస్తుంది మనకి. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడేటప్పుడు నా లోపల ఏ భావం ఉందో నాకు మాత్రమే తెలుసు. మీకు నా పట్ల ఏర్పడిన భావం మీకు తెలుస్తుంది, కానీ నా లోపల ఏ భావం ఉందో నాకు మాత్రమే తెలుస్తుంది. ఆ నాకు మాత్రమే తెలిసిన దాన్ని సరి చేసుకోవడం ఈజీ. నన్ను నేను సరి చేసుకోవడం ఈజీ. మీరు చెప్తే నేను సరి చేసుకోగలుగుతాను, సరి చేసుకోలేకపోతాను. కానీ స్వాధ్యయనం ద్వారా నేను ఈ మాట మాట్లాడానంటే ఈ మాట వెనుక స్వకళ్యాణం ఉందా, లోక కళ్యాణం ఉందా, విశ్వ కళ్యాణం ఉందా, సమాజ కళ్యాణం ఏముంది దీని వెనక? స్వార్థం ఉందా? అంటే మనలో వచ్చే ప్రతి ఆలోచన, ప్రతి భావన ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకున్నట్లయితే ఏది రావటం తప్పు కాదండి. కోరిక రావటం తప్పు కాదు. అన్నీ ఎందుకు వచ్చింది కదా, వచ్చిన దాన్ని గుర్తించడమే ఇక్కడ మనం చేయవలసిన పని. మనలో ఉన్న అరిషడ్ వర్గాలు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా భ్రమలో ఉంటున్నాం. మనం ధ్యానం చేస్తాం, నాలో ఏమీ లేవు అనుకున్నాం, కానీ అవి సమయం వచ్చినప్పుడు కుబుసం ఇప్పుడు నాగులాగా బయటకు వస్తానే ఉన్నాయి. కాకపోతే కొంత జ్ఞానం తెచ్చుకున్నాం కాబట్టి ఓపెన్గా ఒకేసారి పొంగకుండా జాగ్రత్త పడుతున్నాం. కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు బరస్ట్ అవుతున్నాయి. ఆ దాచిపెట్టుకోవడం అనేది లేకుండా ఎప్పటికప్పుడు నా ఆలోచన, నా భావన ఎందువలన వచ్చింది, దీనికి పునాది ఎక్కడ పడింది, అసలు నా మన చిన్నతనం దాకా వెళ్ళాలి. ఎక్కడో మనం ఏది మన సొంత జ్ఞానం కాదు. ఇప్పుడు ఉన్న జ్ఞానం అంతా కూడా మన పెద్దల ద్వారా కానీ, మన ఇంట్లో తల్లిదండ్రుల ద్వారా కానీ, చదువుకున్న స్కూళ్ళలో కానీ, తర్వాత మన పెళ్ళైన తర్వాత వచ్చిన మన చుట్టుపక్కల కానీ, ఎక్కడైనా బయట నుంచి సంపాదించిన జ్ఞానం ఇది మొత్తం కూడా. కానీ మన జ్ఞానం ఏమిటంటే ఇప్పుడు మన లోపల వీటన్నింటినీ సరి చేసుకుంటే అసలు మన ఒరిజినల్ స్థితి మనకు వస్తుంది. ఇది సమాజం ద్వారా ఏర్పడింది. ఆ సమాజం ద్వారా ఏర్పడిన ముసుగులో మన అంతర్జ్ఞానం ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే బాహ్యేంద్రియాలతో కాకుండా అంతరేంద్రియాలతో మనం సరి చేసుకున్నప్పుడు మన చైతన్యంలోకి వెళ్ళిపోతామండి. అందుకని స్వాధ్యాయం అనేది ఇప్పుడు చాలా అత్యవసరం. ఈ మారిన సమాజంలో మనం అధ్యయనం చేస్తున్నంతగా మార్పు బయట ఎక్కడా చేసుకోలేము. బయట చూసి మన లోపల చూసి మాత్రమే మనం చేసుకోగలుగుతాం. అందుకని అందువలన ప్రతి క్షణము ఎరుకతో నాకు ఈ కోరిక వచ్చిందా, ఎందుకు వచ్చింది, నేను మూలం ఏంటిది, నాకు అవసరమా కాదా అని చెక్ చేసుకుని ఏమైనా దాని వెనక ఉన్న స్వార్థం అంటే ఆ స్వార్థాన్ని కూడా కళ్యాణం వైపు మరలించవచ్చు. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నాం మనం అందరము కూడా. సంపూర్ణ ఆరోగ్యము అంటే సంపూర్ణ ఆరోగ్యం వస్తే మరి స్వార్థమే కదా అనుకుంటే, ఈ సంపూర్ణ ఆరోగ్యం ద్వారా మన ఇంట్లో మన మీద ఆధారపడిన బిడ్డలకు కానీ, భర్తలకు కానీ, అత్తమామలకు కానీ అందరికి కూడా సేవ చేయగలుగుతాను నేను, అందువల్ల నాకు ఆరోగ్యం కావాలి అని అలా మన ఆరోగ్యాన్ని కూడా వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనే భావనతో కోరుకోవడం స్వార్థం అనిపించుకోదు, కళ్యాణమే. అట్లా ఆర్థికం కావాలి. నాకు ఈ ఆర్థికం వచ్చినట్లయితే నేను లోక కళ్యాణకరమైన ఈ పనులన్నీ చేయడానికి నాకు ఉపయోగపడుతుంది అంటే ఆ లోక కళ్యాణానికి నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఆ లోకంలో నువ్వు ఉన్నావు కదా, స్వకళ్యాణం కూడా ఉంటుంది, మనం కూడా ఉంటాం కాబట్టి. అందుకని ప్రత్యేకంగా నాకు అని అనుకోకుండా ఈ కళ్యాణానికి అనుకుంటే అన్నీ ఉంటాయి దాంట్లో, మనం కూడా ఉంటాం. ప్రత్యేకత అంటూ ఏముండదు ఇక. ఆ స్థితిలోకి రావాలి మనం అందరము కూడా. అది ఒక్క స్వాధ్యాయం వలన మాత్రమే వస్తుంది. మన ఆలోచనలు గుర్తించి ఎప్పటికప్పుడు సరి చేసుకుంటే మనము అద్భుతంగా ఆనందమయంగా జీవిస్తాం అన్నమాట. అప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మనలో, ఇప్పుడు మనం ఒక ధ్యాన స్థితిలో ఉన్నాం అనుకోండి, లోపల ఒక మాస్టర్తో మన అంతరంగంలో లోపల సంభాషణ జరుగుతుంది, కానీ బయట వాళ్ళకి తెలియదు. కానీ దాని తాలూకు ప్రభావం మన ఫేస్లో ఉంటుంది. వీళ్ళు ఏదో తన్మయత్వం పొందుతున్నారు, మంచి స్థితిలో ఉన్నారని ఆ బయట చూసిన వాళ్ళు గ్రహిస్తారు. లోపల ఏం సంభాషణ జరిగేది, ఎవరితో మాట్లాడి తెలియకపోయినా మన ముఖంలో కాంతి,
ఆ ముఖంలో చిరునవ్వు లేకపోతే ఆ దాని తాలూకు రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో మన ఫేస్ లో ఆ గ్లో అన్ని కనపడతాయి, అది గ్రహిస్తారు. అలా ఉన్నప్పుడు మన ఆరాలో ఉన్న వాళ్ళంతా కూడా మన వైపు ఆకర్షించబడతారు. ఇకప్పుడు వాళ్ళు తెలియకుండానే మనలాగా మారిపోతారు కదా. అంటే అప్పుడు అందరూ మన స్థితిలోకి వచ్చేసే అవకాశం ఉంది కదా. అది రావాలంటే ముందు మనము ఈ ఆనందమయం. ఇప్పుడు లలితాదేవి అంటేనే సకల ఐశ్వర్యాలు ఇచ్చేది, ఆనందమయ్యి మన ఆనందంగా ఉంచేది, అన్నీ ఇచ్చి మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఆ స్థితిని మనం పొందాలి అంటే ఈ కింద 3 శరీరాలు దాటి పై 3 శరీరాలు, ఆ శరీరాల్లోకి వచ్చినప్పుడు విజ్ఞానం విశేషమైన జ్ఞానాన్ని సంపాదించి తద్వారా ఆనందాన్ని పొంది ఆ ఆనంద తన్మయ స్థితిలో విశ్వమయంలోకి వెళ్ళిపోయినప్పుడు అంతటా మనమే ఉంటాం. ఏదీ లేదు, అసలు భిన్నంగా ఏదీ లేదు, మొత్తం మనమే కనపడతాం. ఆ స్థితికి రావడానికి మనము ప్రతి క్షణము స్వాధ్యాయనం చేసుకోవటం అత్యంత అవసరం. ఆల్రెడీ మనం ధ్యానులుగా మారాలని ఈ ధ్యానంలోకి వచ్చాం. ఆత్మ జ్ఞానులుగా మారాలి. పత్రి గారు ఒక మాట చెప్పారు, మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి ఎన్నిసార్లు వస్తారు మీరు, అసలు ఇంకెప్పుడు ఎక్కడికైనా ఇంకేమీ లేవా, కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి, అక్కడ చేయవలసిన ప్రణాళికలు చాలా ఉంటాయి, అవన్నీ చేయాలంటే ఇది ఆఖరి జన్మ చేసుకోవాలి అని చెప్పారు. ఆ ఆఖరి జన్మ చేసుకునే క్రమంలో మన సంచిత కర్మలు అన్నీ వస్తాయి మన ముందుకి. ఎప్పుడైతే మనము ఈ విజ్ఞానమయంలోకి వచ్చేసామో అవన్నీ కూడా దహించబడతాయి, మనకు తెలియకుండానే, మనకే ఇబ్బంది కలిగించకుండానే వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే నీకు విశేషమైన జ్ఞానం వచ్చినప్పుడు ఆ జ్ఞానం ద్వారా ఈజీగా తీసేసుకుంటావు కదా, చాలా స్వల్పంగా వెళ్ళిపోతాయి అన్నమాట అవన్నీ కూడా. అందువలన మనకి మనము ఇష్టపూర్తిగా ఆత్మ ఎదుగుదల కావాలి, నేను ఎదగాలి అని ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం కాబట్టి ఆ వచ్చిన పనిని అత్యంత శ్రద్ధతో మన ఎదుగుదలను మనమే పెంచుకున్నాం మాస్టర్స్. ప్రస్తుతం సజ్జన సాంగత్యం వింటున్నాం మనం, ఒక స్టెప్ బై స్టెప్. ఇప్పుడు స్వాధ్యాయంలోకి రావాల్సిన అవసరం వచ్చింది. ధ్యానం విన్నాము, ధ్యానం చేసాము, అప్పుడు ఇప్పుడు కూర్చోవడం నేర్చుకున్నాము, కళ్ళు తెరిచి కూడా ఆ స్థితిలో ఉండటం నేర్చుకోవాలి మనం. కళ్ళు మూసుకుంటే కొంత సమయమే కూర్చుంటాము, కళ్ళు తెరుచుకున్నప్పుడు చూసినప్పుడు ఆ వేసుకునే చెత్త ఏదైతే ఉందో అది వేసుకోకుండా ఉండాలి అంటే మనకు స్వాధ్యాయం అవసరం. ఏ రోజుకు ఆ రోజు శక్తిని పొందుతున్నాం, దాన్ని ఖర్చు పెట్టేసుకుంటున్నాం తెలియకుండానే. అందుకని మన ఎదుగుదల మనం ఊహించినంతగా కనిపించడం లేదు. అందుకని మన ప్రాణశక్తిని కోల్పోయే మార్గాలు మూసేసినట్టయితే ఆ ప్రాణశక్తి ఎప్పుడైతే మనలో నిల్వ ఉంటుందో ఆమె అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి ఎప్పుడైతే వచ్చిందో ఆమె అమ్మటే ఈ లలితాదేవి కూడా ఉంటుంది. గాయత్రులు అన్నీ ఒకళ్ళంటే ఒకళ్ళు వస్తారన్నమాట. అంతే కింద 3 కోశాలు సరి చేసుకుంటే మిగతా అన్ని తనంతట తానుగా వచ్చి చేరతాయి అన్నమాట. కాబట్టి మనం అందరము కూడా ఈ మార్గంలోకి వచ్చి అద్భుతమైన మార్గాన్ని మన గురువు గారు అందించారు. ఆ సాధనలో ఉన్నాము, కళ్ళు మూసుకుని కూర్చోవడం నేర్చుకున్నాము. కానీ కళ్ళు తెరిచి కూడా ఆ ధ్యాన స్థితిలో ఉండే మార్గం స్వాధ్యాయము. ఆ స్వాధ్యాయంలో యోగంలోకి వద్దాం అందరము కూడా. స్వాధ్యాయ యోగం ద్వారా మనని మనం ఉన్నతీకరించుకుందాం, విశ్వం వైపు ప్రయాణం చేద్దాం. ఈ లోకమే కాదు, అసలు విశ్వమే ఆ చైతన్యంలోకి వెళ్దాం ఒకేసారి. మనం పడితే అటువంటి పట్టే పట్టాలి, పడదాం. మనందరం అత్యంత శక్తివంతులు మనకు తెలుసు కదా. అందుకనే కదా పత్రికారు మనం సంబోధించింది మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్ అని. ఆ సంబోధన మనలో ఉన్న శక్తిని గమనించే సార్ ముందుగానే మన పిలిచారు. దాన్ని సార్థకం చేస్తున్నాం మాస్టర్. కొంచెం ప్రశ్నలు ఇప్పుడు నేను చెప్పిన దాని పట్ల అంటే నేను కొంచెం ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమన్నా అడగాలంటే అడగలేదు, ఇంకొంచెం నేను చెప్తాను. మాకు విశ్వ చైతన్య స్థితి అనే గ్రూపు ఎలా ఏర్పడిందో చెప్తాను.
మాస్టర్స్ వినపడుతుందా? వినిపిస్తుంది మేడం. ఓకే. ఈ కరోనా సమయంలో మే 21 అది అమావాస్య సమయంలో వైజాగ్ మాస్టర్ కేవీ రావు గారికి బుద్ధ భగవానుడు ఒక మెసేజ్ ఇచ్చారు. ఏమంటే, నేను బుద్ధిని ఒక్కదాన్ని ఉపయోగించితేనే ఇప్పటి వరకు కూడా నన్ను ఫాలో అవుతున్నారు, చైతన్యాన్ని కూడా ఉపయోగించితే అది ఎలా ఉంటుంది, ఈ చైతన్యానికి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఆ పని నీ ద్వారా జరగాలి అని ఒక 15 రోజుల పాటు అమావాస్య నుంచి పౌర్ణమి వరకు 7 గంటలు 7 నిమిషాలు ఒకే సిట్టింగ్ లో ఎవరైతే సాధన చేయగలుగుతారో ఈ 15 రోజులు చేయమని చెప్పారనమాట. బుద్ధ భగవానుడు ఇచ్చిన మెసేజ్ ముందు అదే మెసేజ్ గ్రూప్ లో పెట్టారు. అప్పటికి నేను ఆ గ్రూప్ లో కూడా లేను, కానీ ఎవరో పక్కన వాళ్ళు చెప్పారు నాకు. నేను 2011 నుంచి నైట్ ధ్యానంలో కూర్చోవడం నాకు అలవాటు అయిపోయింది. అంటే ఖచ్చితంగా 7 గంటలను కాదు, కానీ ఆ 4 గంటల వరకు 3 గంటల వరకు కూర్చుంటా 10 గంటల నుంచి. సరే అని నేను కూడా పేరు ఇచ్చాను. అట్లా ఒక 70 మంది పేర్లు ఇచ్చాం. ఆ 15 రోజులు మేమందరం ఏం చేసామంటే, అంటే 15 రోజులే కదా చేయటం అనుకున్నాం మేము కూడా. లోపల ఇంకా మిగతా సమాచారం అందులో ఏమి ఎవరికి. రాత్రి 10 గంటలకు కూర్చుని ఉదయం 5 గంటల 7 నిమిషాలకు లేసేవాళ్ళం అందరం ఒకే టైంలో, 70 మంది కూడా. ఆ 15 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు విశ్వ చైతన్య స్థితి అని ఒక పేరు వచ్చిందనమాట. ఆ దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే 7 విభాగాలు, అంటే సప్త వర్ణాలు, సప్త ఋషులు, సప్త సముద్రాలు, సప్త స్వరాలు, ఇంకా మాతృకలు, సప్త మాతృకలు, సప్త శరీరాలు, ఇట్లా 7 విభాగాలు వచ్చిందనమాట. ఈ 7 విభాగాలు ఒక్కొక్కళ్ళు 10 మందిగా డివైడ్ చేశారు. ఇక ఎవరెవరికి తెలియదు, ఎక్కడెక్కడ వాళ్ళు అందరూను వాళ్ళకున్న సమాచారం ప్రకారం అలా చేశారు. ఫోన్లో అంటే ఒక సంవత్సరం కాలం పాటు అసలు ఎవరెవరికి తెలవం, ఫోన్లో మాట్లాడుకోవడం తప్ప. ఆ విభజించినప్పుడు మాది స్వరాల గ్రూప్ అయిందనమాట. ఈ సప్త మాతృకలు కూడా మన శరీరంలోనే ఉన్నారు. అది రక్తంలో ఉన్నాయన్నమాట 7 విభాగాలు. అవి అంటే చాముండి, వైష్ణవి, ఇంద్రాణి వీళ్ళందరూ కూడా ఆ రక్తంలోనే ఉన్నారు, వీళ్ళందరూ ఆ రూపంలో. సప్త సముద్రాలు కూడా బయట కాదు, మన లోపలే ఉన్నాయి. అవి గుదులు, ఆ సప్త సముద్రాలు. అలాగే ఈ స్వరాల కిందాక నేను చెప్పాను కదా, మన శరీరంలో ఈ భాగాల్లో ఉన్నారు వీళ్ళు. అలాగే సప్త చక్రాలు, ఈ చక్రాల స్థాయి మనందరికి తెలిసిన విషయమే. వర్ణాలు కూడా ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రంగు ఉంది కదా, అది సప్త వర్ణాలు. ఋషులు కూడా అంతే. సప్త ఋషులు కూడా మన శరీరంలో ఒక్కొక్క భాగంలో ఉన్నారు. వాళ్ళు కూడా అందరూ మనమే. అంటే కృష్ణ భగవానుడు ఏదైతే తన నోట్లో విశ్వం మొత్తాన్ని చూపించాడో, తనలోనే ఉన్నాయని చూపించాడు. అదే ఇప్పుడు మళ్ళీ బుద్ధ భగవానుడు కూడా చెప్పాడు అనమాట. ఇలా అన్ని మీలోనే ఉన్నాయి, వీటి గురించి సమాచారం వెతకండి అన్నమాట. అంటే మనకు దానికి సంబంధించిన జ్ఞానం ఏమీ చెప్పలేదు, ఈ విభాగాలు ఉన్నాయి, దీనికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోమని చెప్పారనమాట. అప్పుడు ఏ విభాగానికి ఎవరైతే సెలెక్ట్ అయ్యామో అందరం కూడా ఎతకడం మొదలు పెట్టాం. అట్లా ఎతకడం మొదలు పెట్టినప్పుడు వచ్చిందే ఇందాక సమాచారం. అప్పటి వరకు మనకి సరిగమ పదని అంటే సప్తస్వరాలు, సంగీతం అని మాత్రమే తెలుసు. కానీ ఈ భాష్యం అంతా తర్వాత దొరికిందనమాట. ఒక్కొక్కటి చేసుకుంటా ఉంటే కొంత సమాచారం బుద్ధ భగవానుడు ఇస్తూ ఉంటే అట్లా మొదలైంది. ఆ తర్వాత ఈ గ్రూపులు ఇట్లా మేము స్వరాలు ప్రాక్టీస్ చేసుకోవటము, వర్ణాలు వాళ్ళు కూడా ప్రాక్టికల్ గా ఏ కలర్ మన బాడీలో ఏది ఎక్కువ ఉంటే ఎలా ఉంది, ఏది తక్కువ అయితే ఎలా ఉంది, వాళ్ళు ప్రాక్టీస్ చేయటము. అట్లా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వచ్చిన సబ్జెక్టు వాళ్ళు దాని మీద ప్రయోగాలు చేయటం జరిగిందనమాట. ఆ జరిగే క్రమంలో ఆ 7 గంటల 7 నిమిషాల సాధన 2 సంవత్సరాలన్నర చేసాం. అట్లా ప్రతిరోజు ఎవరు కూడా ఎప్పుడన్నా ఒకరోజు అరరోజు తప్ప మ్యాక్సిమం అందరూ కంటిన్యూషన్ సాధన. అది ఈ గ్రూపుల్లో కొంచెం ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవటము. ఎందుకంటే ప్రతి మనిషి కూడా 49 ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 7. ఈ 49 ప్రతి ఒక్కళ్ళకి అనుభవపూర్వకంగా అనుభవించాల్సిందే. కాబట్టి ఒకళ్ళ సబ్జెక్ట్ గురించి ఒకళ్ళు తెలుసుకోవటము, దాంట్లో భాగంగానే సజ్జన సాంగత్యము,
నీ మనస్సును ఉన్నతంగా ఉంచుకోవడం ఎలా, ఆ మనస్సుని ఉన్నతంగా ఉంచుకునే క్రమంలో ఒక 21 పాయింట్లు వచ్చినాయి అన్నమాట. అంటే నువ్వు అంటే స్వేచ్ఛగా ఉండు, స్వేచ్ఛగా ఉంచు, మనసు మాట నువ్వు వింటున్నావా, లేకపోతే నీ మాట మనసు వింటుందా, అంటే మనలో ఆ మనస్సుని సంబంధించి వచ్చే ముందు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనసు ఒకటి సరే అయితే మనం విజ్ఞానంలోకి వెళ్ళిపోతాం, ఈ శరీరాన్ని దాటేస్తాం అన్నమాట. కాబట్టి ముందే మనస్సు ప్రధానమైంది కాబట్టి ఆ మనస్సు సరి కావటానికే ఒక 21 పాయింట్లు ఇవ్వండి. ఆ 21 పాయింట్లు కూడా కొన్ని రోజులు వాటి మీద ప్రాక్టికల్ గా చేసాం వాటిని కూడా మేము. అంటే ప్రతిరోజు దైనందిన చర్యలో ఈ రోజు నేను ఈ పాయింట్లో ఎక్కడున్నాను, అంటే సహజంగా అన్నిట్లో అన్నం పడిపోతూ ఉంటాం ముందు, కాకపోతే ఆ పడిన తర్వాత ఇక్కడ నేను పడ్డాను కాబట్టి ఇది సరైనది కాదని తెలుసుకుని మళ్ళీ సరి చేసుకోవడం జరుగుతుంది అనమాట. ముందు గుర్తించాలి. అట్టా ఒక 21 పాయింట్లు వచ్చినప్పుడు ఆ 21 పాయింట్లు అయిపోయిన తర్వాత ఇది వచ్చింది దగ్గరికి కృష్ణ భగవానుడిది భగవద్గీత, ఆయన అది కూడా విభూది యోగం వచ్చింది. విభూది అంటే అక్కడ సంపద, అది పంచుకోవటమే కదా, అది కూడా వచ్చింది. అంటే ప్రతిదీ మన ముందుకు నేర్పించడానికి వచ్చింది. అది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్వాధ్యాయంలోకి వచ్చినమాట. స్వాధ్యాయం వచ్చి కూడా ఒక 4-5 నెలలు అవుతుంది అనమాట. అంటే ఎప్పటికీ కూడా ఇంకా స్వాధ్యాయంలో సంపూర్ణంగా ఎవరు వెళ్ళలేకపోతున్నాం ఇంకా. అంటే మనలో వచ్చే ఆలోచన మనం గమనించలేకపోతున్నాం. రోజు మొత్తం మీద ఒక 2-3 పసిగడుతున్నాం కానీ కొన్ని వేల ఆలోచనలు మనలో వస్తూ ఉంటే వాటిని ఇది ఈ ఈ ఆలోచనలు ఎక్కడ ఉన్నాను అనేది తెలుసుకోలేకపోతున్నాం. అంటే ఆ ఆలోచనలు వేగవంతమై ఆ పనులు ఒత్తిడిలో ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నామేమో, అట్లా కొట్టుకుపోతున్నాం కానీ ఏదో ఒకటో రెండో కొన్ని తెలుసుకుంటున్నాం కానీ ఇంకా ఆ స్వాధ్యాయంలోకి మేము కూడా ఎవరము కంప్లీట్ గా వెళ్ళాల, జరుగుతూ ఉందన్నమాట అది. ఇది మా గ్రూప్ ఇప్పుడు 4 సంవత్సరాలు దరిదాపుగా ఈ గ్రూప్ మొదలయ్యి ప్రతిరోజు ఈ గ్రూప్ లో నైట్ 9:30 నుంచి ఒకరోజు 12 అవుతుంది, ఒకరోజు 11 అవుతుంది. వచ్చిన సబ్జెక్ట్ను బట్టి మనం చెప్పిన దాన్ని బట్టి అక్కడ మనకి జ్ఞానం అందుతూ ఉంటుంది అనమాట. స్వాధ్యాయంలో ఉన్నాం ఇప్పుడు మేము. అది విశ్వ చైతన్య స్థితి. అంటే మన ఆత్మను కూడా దాటిపోయి చైతన్యంలోకి వెళ్ళగలగాలి అంటే ఇవన్నీ కూడా తీసివేయవలసినవి చాలా ఉన్నాయి మనకి. ఇంకా మనం ప్రథమ దశలో ఉన్నాం వీటిలో. చాలా అంటే ఒక్కసారి దాని వైపు అడుగు వేసామంటే అడుగు వేగవంతం అవుతుంది. ఇక్కడ మనం ఆపేది ఏంటి, దేని వలన మనం ఎక్కడ మనం దేని వలన మనం ఆగుతాయింది మన ప్రయాణం. స్వాధ్యాయం అనేది సంపూర్ణంగా ఎందుకు చేయలేకపోతున్నాం అసలు అంటే ఇప్పటి వరకు 100% సరికానివే ఉన్నాయి, మనం అన్ని ఎక్కించుకున్నాయి. రికార్డులు అన్నిటిని తీయడానికి కొంత సమయం పడతాయి. ఆ ప్రాసెస్ లో ఉన్నాం మేడం ఇప్పుడు స్వాధ్యాయంలో. అంటే ఎక్కడో ఒక 4-5 సంవత్సరాల వయసులో జరిగిన సంఘటన వలన పడిన ముద్ర, దాని ప్రభావం ఇప్పుడు ఉంటుంది. ఆ రికార్డు అక్కడ దాకా వెళ్ళి ఆ రికార్డు తీస్తే కానీ అది పోదు మనలో, అక్కడ దాకా వెళ్ళాల్సి వస్తుంది. అంటే మనం దాని వైపు చూస్తే కదా అసలు ఎక్కడా అని ఎతుక్కునేది మనం, ఆ చూడటానికే కొంత సమయం పడుతుంది అన్నమాట. మేడం అద్భుతం, అద్భుతం. మరి మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు మేడం? మీరు ఎన్ని సంవత్సరాలు ధ్యానంలోకి వచ్చారు? 2009 మేడం. ఇప్పుడు 2009లో వచ్చాను మేడం. 2009లో వచ్చాను. 2011లో అఖండ ధ్యానంలో కూర్చున్నా. చాలా అద్భుతంగా జరిగింది. ఆ 11 రోజులు ఏమీ తెలియకుండా చాలా ఆనందంగా బయటకు వచ్చాం ఆ రోజు. కానీ ఇంటికి వెళ్ళేసరికి మన బాంబు బ్లాస్ట్ అయింది. ఆశ్చర్యపోయాం. అక్కడ అంత ఆనందంతో చాలా ఇదిగా ఉన్నాము, మనకు తెలియకుండా ఏంటి ఇలా వచ్చింది అని. సరే అప్పుడు ఒక అనుభవం అయింది. ఇటువంటి వార్తలు ఎక్కడ విన్నా కూడా మనం ఏదో జరిగిపోయిందని భావించేవాళ్ళం. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాం కాబట్టి ఏమీ లేదనే విషయం అర్థమైంది. జీవితంలో ఎక్కడ ఏది విన్నా కూడా అసలు అక్కడ ఏం జరిగిందో అని అనుకోవాలి తప్ప అవును అనే నిర్ణయానికి రాకూడదు. ఒక పాఠం నేర్చుకున్నాం అక్కడ మళ్ళీ మనం. అది జరిగింది. అయినా అటువంటి సమయంలో కూడా మనం దానిపైన కొంచెం బాధ కలిగింది. ఏంటి ఏమీ లేనిది ఇలా వచ్చింది అనిపించింది. కానీ దానికి కూడా సమాధానం చెప్పారు సార్. పత్రి గారు చెప్పారు కదా, ఎవరు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు, ఇదంతా మన మంచిగా వచ్చింది, ఎవరిని ఏమి నిందించొద్దు, ఇవన్నీ చెప్పారు కదా. యథాతథంగా మన కార్యక్రమాలు మనకు జరుగుతూనే ఉన్నాయి.
ర్యాలీలు అన్నీ అయిపోయింది. ఇప్పుడు ర్యాలీ అంటే పంచ ప్రాణాలు అనమాట. బాగా ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోయేదాన్ని అసలు. అప్పుడు జ్ఞానం అదే మేడం. ఇప్పుడు కొత్త ముఖ్యమైన తెలుసుకోవడం పదాలు తెలుసు. అజ్ఞానము అని అంటున్నాం మనం. అసలు అజ్ఞానం లేనే లేదు. అప్పటి జ్ఞానం అది అంతే. అప్పటికున్న జ్ఞానం. ఎవరిని కూడా ఆ పదం అసలు వాడకూడదు, సరైన పదం కాదు. అజ్ఞానం అంటూ ఎక్కడా లేదు. అప్పటి జ్ఞానం అంతే. అయ్యో ఓకే మేడం, వినపడిందా? చాలా చక్కగా చెప్తున్నారు మేడం మీరు. చాలా అంటే ఇటువంటి తెలుస్తాను మేడం. ఆ పదాలు అసలు ఎప్పుడు ఎక్కడ ఉపయోగించు. అజ్ఞానం అనేది లేనే లేదు. అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానని వచ్చి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మనకంటే ఎక్కువ తెలిసిన వారు అనుకుంటున్నారు. కానీ నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూసి నేను అజ్ఞానం అయిపోతాను అక్కడ. అంటే మనకంటే కొంచెం తెలిసి ఉండొచ్చు, అంతేగాని అజ్ఞానులు అసలు ఎవరు లేరు. మనకంటే కొంచెం ఎక్కువ తెలిసి ఉండొచ్చు. కాబట్టి అప్పటి జ్ఞానం ఈ రోజు ఉన్న జ్ఞానం రేపటికి మళ్ళీ మారిపోతుంది కదా. అవును మేడం. ఈ రోజు ఒక విషయంలో నేను కాదు అనవచ్చు, కానీ రేపటికి ఆ జ్ఞానం ద్వారా నన్ను నేను మార్చుకుని అవును అనొచ్చు. అప్పుడు ఆ క్రితం రోజు నేను అజ్ఞాని కాదు, అప్పటి జ్ఞానం అంతేది. ఇప్పుడు జ్ఞానం ఇది. అంటే మన సరళమైన పదాలు ఎప్పుడైతే నువ్వు చైతన్య స్థితిలోకి ఆత్మస్థితిలోకి వెళ్ళాలనుకుంటే నీ పదాలన్నీ మధురంగా మృదువుగా మారిపోవాలి. కఠినమైన పదాలు ఏవి ఉండకూడదు. పదాలు మార్చుకోవాలి మనం. అట్లా ప్రతిదీ కూడా అనారోగ్యం అనే పదం లేదు. శరీరానికి కొంచెం అసౌకర్యం కలిగింది, అది ప్రతిదీ కూడా పదాలు మార్చుకుంటూ పదాల వెనక భావం కూడా మారిపోతుంది విన్న వాళ్ళకి. కానీ అంటే మనం ఒక పదం ఉపయోగించామంటే ఎన్నో భావనలు దానికి యాడ్ అవుతాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్క పదం పట్ల ఒక్కొక్క భావం వచ్చేస్తుంది. అంటే ఈ భావాలన్నీ ఆ పదానికి చుట్టుకుంటున్నాయి. అప్పుడు నేను సరైన పదమే వాడాలి. దానికి ప్రతిదానికి ఒక ఎనర్జీ ఉంది కదా. విశ్వంలో మన నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే దానికి ఒక ఎనర్జీ ఉంది. అది ఇంప్లిమెంటేషన్ జరిగిపోతుంది ఆటోమేటిక్గా, నువ్వు అవునన్నా కాదన్నా. కాబట్టి మనం వాడే పదాలు అత్యంత జాగ్రత్తగా వాడగలగాలి, ఆలోచించి లోపలే, నోట్లోంచి బయటకు రాకముందే. ఇది పత్రిక గారు ఎప్పుడో చెప్పారు, నోట్లోని మాటకు యజమాని నువ్వు, నోటు దాటిన మాటకి బానిసు అని. అట్లాగే మనం ముందే లోపల ఉండగానే వచ్చే పదం ఏంటనే సరి చేసుకుని రాగలగాలి. అది మన అలవాటుగా మారిపోవాలి. వాక్శుద్ధి కలిగి ఉంటే మంత్రం అవ్వాలి. అవును, చాలా అద్భుతంగా చెప్తున్నారు. అవ్వాలంటే మనలో ఆ స్వార్థం అనేది ఏది లేకుండా ఓన్లీ కళ్యాణం మాత్రమే చూడగలిగినప్పుడు మన ఆలోచన మన మాట ఒకే విధంగా ఉంటుంది అనమాట. అసలు అంటే మనసా వాచకరణ శుద్ధిగా ఉంటుంది. ఈ మనసా వాచకరణ శుద్ధి లేనప్పుడు ఇవన్నీ మూడు కలిపమని చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు శుద్ధత్వంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతావో అసలు అదే ఉంటుంది, ఇంకేం ఉండవు. నువ్వే అది అయిపోతావు. అసలు త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. అది మీరు ధ్యానం రాకముందు మీరు మీ భావాలు ఎలా ఉండి, వచ్చిన తర్వాత మీ భావాలు ఎలా ఉన్నాయి? చాలా మార్పు వచ్చిందిగా ఇప్పుడు. అప్పుడు పరిమితి, నేను, నా కుటుంబము, మా వాళ్ళు, మన కులము ఇవన్నీ ఉండే కదా. పరిమితుల్లోనే పెరిగాం కదా, మనకు అంతకంటే మీకు తెలియదు కదా. వాళ్ళు ఎక్కువను వీళ్ళు తక్కువను ఇవన్నీ ఉండే. ఇప్పుడు ఏం లేదు, ప్రతిదీ అందరూ సమానం. అసలు ఇప్పుడు చాలా మందికి ఎవరెవరి కులమో తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి ఏమీ తెలియదు. మనకి ఏ పని మీద ఆ పని చూసుకోవటం, ఆ పనితోనే దాని విషయం మాట్లాడుకుంటున్నాం. మిగతా విషయాలు కూడా ఏమీ ఉండట్లేదు అసలు. మనం ఏదైతే కావాలో మనకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వడం, మనకు కావాల్సిన మనం తీసుకోవడం. ఇంకా బ్యాక్గ్రౌండ్ తో మనకు పని లేదు, అసలు భేదము లేదు. ఇక్కడ చాలా చాలా నేర్చుకున్నాను. ఏంటంటే అసలు అంతకుముందు నాకు ఎక్కడ బయట భోంచేసే అలవాటు కానీ అట్లాంటివి ఏమీ లేవు. కానీ ఇక్కడికి వచ్చినాక ఎక్కడికి వెళ్ళినా మనం తినగలుగుతున్నాం, ఎవరు వచ్చినా మనం పెట్టగలుగుతాం. ముందు అది పోయింది. సమానత్వం అంటే పెట్టడం ఉంది కానీ తీసుకోవడం తినడం లేదు. అంటే మనకు పెద్దలు ఒకప్పుడు ఏం చెప్పి చెయ్యి పైన ఉండాలిరా ఇలా నేర్పించారు కదా. కానీ ఇవ్వడానికి ఎంత సిద్ధంగా ఉండవు, తీసుకుందానికి కూడా అంతే సిద్ధంగా ఉండాలని పత్రిక గారు నేర్పించారు. అవన్నీ మార్చుకున్నాం కదా మనం.
లేదు ఇప్పుడు కొంతమంది బా నువ్వు కాబట్టి ఎన్ని చేసావు నీకే సాధ్యమైంది అనగానే గూళ్ళు రీపెట్టి దెబ్బలు తెరుచుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చినాక ఏం అర్థమైంది, పిచ్చి మహా నువ్వు ఇవన్నీ కావాలని తెచ్చుకున్నావు ఛాలెంజ్ చేసి, కాబట్టి నువ్వు చేయగలిగావు, నీ గొప్పతనం ఏముందని అర్థమైంది. అప్పుడు సింపుల్ కదా మేడం, అహంకారం ఉండదుగా. అవును మేడం, అవును. అహంకారం, అప్పుడు అహంకారం నేను కాబట్టి అంటే అవతల వ్యక్తులను కించపరుస్తూ నేను కాబట్టి అని ఒక అహంకారం వచ్చేది. అది మనకు తెలియకపోయినా పక్క వాళ్ళనే మాటల వల్ల ఏర్పడేది, మనకు లేకపోయినా. కానీ ఇప్పుడు ఏమర్థమైంది, ఇవన్నీ నువ్వు తెచ్చుకున్నావు ఛాలెంజ్ చేసి, కాబట్టి నువ్వు చేసావు, అందులో నీ గొప్పతనం ఏముంది, నువ్వు వచ్చిందే అందుకు అని అర్థమైంది. ఇంకా అక్కడ ఏముంది, ఏం లేదు ఇక నువ్వు మన పని మనం చేసాం అంతే, సింపుల్. సో కరోనా టైంలో విఎంసిలో ఒక క్లాస్ తీసుకున్నప్పుడు నేను మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత దీంట్లోకి రావడం అయ్యింది. అద్భుతమే. ఓకే మేడం, చెప్పండి మాస్టర్స్. లేదు మేడం, కనిపిస్తున్నారు మేడం. చాలా అద్భుతంగా చెప్పారు మేడం, చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అంటే మీరు అక్కడ అంటే చాలా కొత్తగా ఉంది మేడం, ఎక్కడ ఏం వినలేదు మేడం ఇదంతా మీరు చెప్పింది. ఇట్లా అంటే ఒక్కొక్క అధిష్టాన దేవతలతో ఒక్కొక్క అక్షరము, అంటే ధ్యానంతో పాటు మీ యొక్క ప్రయాణం అంతా కూడా చాలా కొత్తగా ఉంది మేడం. అవును, చాలా అద్భుతంగా ఉంది. ఇది ఈ స్వరాల ధ్యానం ప్రతిరోజు మధ్యాహ్నం 3 to 4 ప్రతిరోజు గంట ఉంటుంది. ప్రతిరోజు గంట ఉంటుంది మేడం. స్వరాలను ఒక గ్రూప్ ఉంది ప్రత్యేకంగా, అందులో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. కొంచెం తెలుసుకుందాం అనుకుంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అంటే విశ్వచైతన్య మెయిన్ గ్రూప్ లో మాత్రం పాత వాళ్ళమే ఉంటాము. ఈ గ్రూప్ లో మాత్రం రావచ్చు ఎవరైనా, అంటే స్వరాలతో ధ్యానం చేయడానికి, దాని యొక్క శక్తిని పొందడానికి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. మార్నింగ్ 5 ఉంటుంది, మార్నింగ్, ఈవినింగ్ 3 to 4 ఉంటుంది. సభ్యులు అంటే స్వరాల సభ్యులు ఉంటారు. మార్నింగ్ అయితే ఒక్క మేడం గారు ఆల్పిస్తారు, మధ్యాహ్నం గ్రూప్ లో అందరం ఉంటాం. ఓకే మేడం, ఓకే మేడం. మీకు వీలైన టైంలో జాయిన్ అవ్వచ్చు. అంటే ఒక పరిశోధన, మన మీద మనం పరిశోధన చేసుకోవచ్చు. ఖచ్చితంగా తప్పకుండా వస్తాం మేడం, ఒకసారి ట్రై చేస్తాను మేడం. అదే మీరు మెడిటేషన్ చేయించినప్పుడు ఆ స్వరాలతోటి ఆ వైబ్రేషన్ చాలా బాగుంది మేడం. తర్వాత ఏంటంటే జ్ఞానం అంటే మీరు చెప్తున్న సబ్జెక్టు బాగుంది, అద్భుతంగా ఉంది. ఎందుకంటే మనలో గుణాలు మార్చుకుంటూ మన ఆధ్యాత్మిక ఎదగాలి అంటే అన్ని తీసేసుకుంటే రాయి శిల్పం ఎలాగవుతుందో మనం కూడా శిల్పంలా తయారైపోతాం. అంటే ఒక రూపాంతరం చెందుతాము, అదే మన లక్ష్యం కాబట్టి అనే విషయం చక్కగా చెప్పారు. ఏం మార్చుకుంటే చెప్పండి. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఇందాక నేను. ఎప్పుడైతే మన స్వాధ్యాయం చేసుకుంటున్నామో మనకు కావలసిన మనమే సృష్టించుకోవచ్చు. నీ ఆలోచన ద్వారా నువ్వే సృష్టికర్తవు. ఇందాక పత్రిక చెప్పింది మాట అదే, నువ్వు యూఆర్ ఏ క్రియేటర్ అని చెప్పారు కదా, నువ్వే సృష్టికర్తవు. అది ఎలా అంటే నువ్వు ఏది కావాలో అది అయిపోయింది అనుకో, అంతవరకు దానికి కావలసిన స్థితి అంతా కూడా విశ్వం నీకు సమకూరుస్తుంది అంతే అక్కడ. అయితే నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో అది విశ్వ కళ్యాణము లోక కళ్యాణం అయ్యి ఉండాలి. ఓన్లీ స్వార్థం లేకుండా కనీసం స్వకళ్యాణం అన్న అయ్యి ఉండాలి. స్వార్థం ఉండకూడదు. అప్పుడు అది నువ్వు ఏదనుకున్నది సృష్టించగలుగుతావు, ఆ కెపాసిటీ నీకు ఉంది. అవి చిన్నవి మనం ప్రయోగాలు చేసుకుంటే అసలు దానికి కూడా ప్రయాణం చేయొచ్చు అనమాట. అంటే మనలో కాన్ఫిడెంట్ పెరగడం కోసం ముందు చిన్న ప్రయోగాలు చేసుకోవాలి. అవహా అవుతుంది, నేను అనుకోగానే ఇది అవుతుంది అనే నమ్మకం మనకు కలిగినప్పుడు అసలు ఏది కావాలో అదే అడుగుతాం అనమాట పూర్తిగా. అంటే కొంచెం కొంచెం మనలో విశ్వాసాన్ని పెంచుకుంటాం ఆ పని పట్ల, ఆ సృష్టి పట్ల. జ్ఞానం పెరుగుతుంది మనకి. సృష్టి అంటే ఇప్పుడు మీకు ఒక ఇల్లు కావాలనుకుంటున్నాను మేడం, ఆ ఇల్లు ఎలా ఉండాలి, ఈ 2 బెడ్రూమ్లు ఉండాలి, ఈ వాల్ కి ఈ కలర్ వేసుకోవాలి, డోర్లు ఇలాంటివి కావాలి, ఫ్లోరింగ్ ఇలా ఉండాలి, అలా ప్రతిదీ కూడా నువ్వు ఏదైతే స్పష్టంగా అంటే దాన్ని ఏమంటారంటే పూర్తిగా ప్యూరిటీగా ఉండాలన్నమాట. అసలు చాలా ఫ్రాంక్ ప్యూరిటీగా, దాంట్లో స్పష్టత ఉండాలి, స్వచ్ఛత, ప్యూరిటీ ఉండాలి.
ఊరినే ఇల్లు కావాలనుకోగానే కాదు, అది ఎంతలో కావాలి, ఎలా ఉండాలి అని ప్రతిదీ నీకు ఓ స్పష్టత కలిగి ఉండాలి నువ్వు. అంటే సంకల్పం పెట్టుకునేటప్పుడు కరెక్ట్ గా పెట్టుకోవాలి, దాని ముందు కరెక్ట్ గా అవగాహన చేసుకొని పెట్టుకుంటేనే అది అవుతుంది. అది ఒకేసారి అనుకోవాలి, ప్రతిరోజు పదే పదే అనుకోవడం కాదు, ఒకేసారి దాన్ని ఇలా ఉండాలని ఒక పేపర్ మీద పెట్టేసుకోవాలి, అది అవుతుంది అంతే. అది ఇప్పుడు సంకల్పము అంటున్నాం, సంకల్పము అనేటప్పటికి అది ప్రథమ దశలో, అంటే మనం ధ్యానానికి వచ్చినప్పుడు ఇట్లా గ్రూప్ లో గాని ఇట్లా సంకల్పం పెట్టుకుని ధ్యానం చేయిస్తే ఈ గ్రూప్ ఎనర్జీకి అవుతుంది. అంటే మనం అక్కడ నిలబడటానికి కావలసిన విశ్వసనీయత కోసము అవన్నీ ఉన్నాయి మేడం. నువ్వు చేసే సంకల్పంలో కళ్యాణం ఉండాలి. ఇక్కడ సంకల్పం కాదు ఇది, నువ్వు ఏ కోరిక కోరినా కూడా దాని ఒక ఇల్లు కట్టుకున్నావు, దాన్ని నేను ఇల్లు, ఆ ఇంటిలో నేను ఒక ధ్యానం సెంటర్ పెట్టుకుంటాను, ఒక పిరమిడ్ కట్టించుకున్నాను దాని మీద, ఇలా నీ ఇంటితో పాటుగా విశ్వానికి సంబంధించిన కార్యక్రమం జరిగే విధంగా మలుచుకోవాలి మన కోరికని. అంటే మేడం లోక వినపడి కళ్యాణం కోసం మనం అనుకుంటే స్వకార్యం అవుతుంది అనమాట అది. రెండు రెండు కలిపి నీకు ఇల్లే కావాలి, కానీ ఆ ఇంటితో పాటుగా నేను ఆ పైన ఒక పిరమిడ్ కట్టుకుంటాను, నేను అందరికి నేను ధ్యానం చెప్తాను అంటే నీకు కింద ఇల్లు వస్తాయని పైన పిరమిడ్ వస్తుంది, రెండు వస్తున్నాయి కదా. అటు నీ కళ్యాణం స్వకళ్యాణం ఉంది, లోక కళ్యాణం ఉంది, రెండు ఉన్నాయి కదా. అవును. అది పిరమిడ్ అనే మాట లేకుండా నీ నా ఒక్కదానికి ఇల్లు కావాలనుకుంటే అది కేవలం నీ అది స్వార్థం అనకూడదు, కానీ స్వకళ్యాణం అవుతుంది. దానికి శక్తి తక్కువ, లోక కళ్యాణానికి శక్తి ఎక్కువ. అందుకని ఎప్పుడు మనం లోక కళ్యాణంలోనే ఉండాలి. ఏది వచ్చినా అన్నీ నేను పంచుతా, వచ్చినప్పుడు పంచడానికి ఇబ్బంది ఏముంది మనకి, ఇచ్చేదంతా విషయమే కదా, మనం ఏం తేలేదు తీసుకెళ్ళము, రెండూ లేదు. కాబట్టి వచ్చినప్పుడు పంచుదాం, ఆ స్పష్టత మనలో ఉండాలి కదా ముందు. అవును మేడం. అది అంటే ముందు అవగాహన పెరగాలంటే ప్రతి విషయం పట్ల అవగాహన పెంచుకోవాలి. ముందు అవగాహన పెంచుకున్నప్పుడు మనలో ఉన్న సందేహాలను తీరిపోయినప్పుడు సంపూర్ణంగా మనం ఆలోచించగలుగుతాం. ఏదో ఒక మాట తెలిసింది కానీ దాని చుట్టూ సందేహాలు ఉన్నాయి, మరి మన ఆలోచన ఎలా ఉంటుంది, అప్పుడు అస్పష్టంగా ఉంటుంది. మీరు ఇందాక ఏమన్నారంటే ఆలోచనలు మనకి తగ్గాలి అంటే దానికి ఆ అంటే ఇదే మూలంలోకి ఎక్సర్సైజ్ వెళ్ళాలి. ఎక్సర్సైజ్ అన్నారు కదా. ఆలోచనలు కాదు మేడం, స్ట్రక్డ్ అదే. ఎనర్జీ, ప్రాణమయ శరీరం ఎనర్జీ స్ట్రక్ అయిపోయింది, లోపలికి వెళ్లకుండా అక్కడ ఆగింది. ఆగటం ఎందువలన ఆగింది, నువ్వు చేసే ఆలోచనల మనసు ద్వారా చేసే ఆలోచనల వలన ఆలోచనల ప్రభావమే ప్రాణమయ శరీరం మీద పడుతుంది, ఆ ప్రాణమయ శరీరమే భౌతిక శరీరం మీద పడుతుంది. ఆ ఏదైతే స్ట్రక్ అయిందో స్ట్రక్ అయింది పోవడానికి ఎక్సర్సైజ్. ఒకటి గోడ కుర్చీ మేడం, విండో ఇది గోడ కుర్చీ, గోడ కుర్చీ వేయడం సింపుల్. అది వేయలేని వాళ్ళకి మన శవాసనలో పడుకుని కాళ్ళు వెనక్కి మడుచుకొని దూరంగా అటు ఇటు ఊపమన్నారు అన్నమాట. రెండోది అది వన్నెస్ శిరీష మేడం అన్నారు, ఆమె చెప్పారనమాట. ఆ ప్రాణమయ శరీరంలో స్ట్రక్డ్ ఎనర్జీ బయటికి పోతే మళ్ళీ ఈ ప్రాణశక్తి అంతటా వ్యాపిస్తుంది నాడులన్నిటికీ, నీలో ఉన్న ఆ బ్లాక్ తొలగిపోయినప్పుడు మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటావు నువ్వు అని చెప్పారు అన్నమాట. అది చెప్పండి మేడం, ఇంకా ఎవరో. ఏదైనా అంటే దేనికైనా శ్వాస మీద ధ్యాసే, ఆ ధ్యానం మించింది ఇంకోటి లేదు. అంతే మేడం, అది లేదు, అంతే లేదు లేదు, అంతే. ఎవరు అక్కడ ఎన్ని సాధన చెప్పినా లాస్ట్కి వచ్చేది సాధన, శ్వాస మీద ధ్యాసే, అంతే. ప్రథమంగా సాధన మేడం. ఇప్పుడు కళ్ళు మూసుకుని చేస్తున్నాము, కళ్ళు తెరిచి కూడా సాధనా స్థితిలో ఉండేంత కదా మనం అవధూతల్లాగా. ఇందాక మనం చెప్పామే, ఇప్పుడు మీరు చూశారు, మీ డ్రెస్ ఏ రంగులో ఉంది, మీ హెయిర్ ఎట్లా ఉంది, మీ ఫేస్ ఎలా ఉంది, ఏమి నాకు కనపడకూడదు, ఓన్లీ అక్కడ మేడం ఉన్నారు అంతే. అంటే మిగతా విషయాలు విశ్లేషణలోకి వెళ్ళకూడదు మనం. అక్కడ ఉన్నారు, కనపడుతున్నారు, మాట్లాడుతున్నారు, అంతవరకే మన కళ్ళు అవే చూడగలగాలి.
కానీ చూడగానే మన కన్ను ఏం చెప్తుంది, మైండ్కి వెళ్ళిపోతుంది రికార్డు. అక్కడ ఆమె డ్రెస్ వేసుకుంది, లేకపోతే నైటీ వేసుకుంది, చీర కట్టుకుంది, లేకపోతే నగలు పెట్టుకుంది, ఇవన్నీ రికార్డు మొత్తం ఎక్కిస్తుంది. అంటే అప్పటి వరకు మనం కంటికి చెప్పిన పని అదే. ఇప్పుడు దాన్ని మన దారిలోకి తెచ్చుకోవచ్చు. చూడగానే నువ్వేం చూడాలి అక్కడ, సో ఉన్నారా అంతే, ఓకే, ఇంకేం లేదు అక్కడ. ఒక కొత్త చీర కొనిచ్చారు, ఎవరో మనకి ఇచ్చారు చీర. చీర అంటే చీరే, అది ఏ రంగు, దాని డిజైన్ ఏంటి, ఏం అలా ఉంది, ఇది ఇలా ఉంది, అసలు ఏం ఉండకూడదు, చీర అంతే అది. అంటే ప్రతిదాన్ని ఆ విధంగా చూడగలిగితే మనం ధ్యాన స్థితిలో ఉన్నట్టే, కళ్ళు తెరిచి కూడా. మనసు లేని స్థితే కదా మేడం ధ్యాన స్థితి అంటే. అంటే ఉన్నది ఉన్నట్టు అంగీకరించాలి, అది అది మీరు వేరు అన్నట్టు. మళ్ళీ, ఉన్నది ఉన్నట్టు అంగీకరించడం అది వేరు మళ్ళీని. ఇది ఇక్కడ అసలు ఏది ఇది అసలు ఉన్నది ఉన్నట్టు, అది అవును అనుకుని ఉంది అనుకున్న తర్వాత అంగీకరిస్తున్నాం. ఇది అసలు చోట్ల దీన్ని భిన్నంగా చోట్ల మనం చూసేప్పుడే చోట్ల వచ్చిన తర్వాత అణుచుకుంటున్నాం, ఉన్నది అన్నట్టు అంగీకరిస్తున్నాం అది మళ్ళీని. అసలు రాకుండా ఉండే స్థితి. అవును, దీనికి దానికి కొంచెం డిఫరెన్స్. అంటే దృష్టికోణాన్ని మార్చుకోవాలి. మార్చుకో, అసలు అక్కడ నీకేం కనపడకూడదు అంతే. ఎవరు కనపడినా అక్కడ కనపడ్డారు అంతే, వాళ్ళు ఏం కావాలో వాళ్ళు అడుగుతారు, నీకేం కావాలో అడుగుతావు అంతే. ఇక్కడ మీరు కనపడ్డారు, ఇప్పుడు ఈసారి మిమ్మల్ని నెక్స్ట్ టైం చూసినప్పుడు పోయినసారి ఎలా ఉన్నారు, ఈసారి ఇలా ఉన్నారే, ఈ చిత్తం మన మనసు చిత్తంలోకి వెళ్ళిపోతుంది. నచ్చితే నచ్చిన వైపు వెళ్తుంది, నచ్చకపోతే నచ్చంది గుర్తు చేస్తుంది, గతాన్ని గుర్తు చేస్తుంది చిత్తం. అది వెళ్ళకూడదు మనం అసలు. అంటే అసలు రికార్డే ఉండకూడదు ఈ వ్యక్తి తాలూకు. మళ్ళీ చూసినప్పుడు ఇప్పుడే చూసినట్టు ఉండాలి. అంటే వ్యక్తి గుర్తుండొచ్చు, కానీ జరిగిపోయిన సంఘటన ఏది గుర్తుండకూడదు. వాళ్ళ తాలూకు రికార్డ్ ఏది మన మైండ్ లో ఉండకూడదు. చాలా అద్భుతంగా చెప్తున్నారు మేడం, నిజం, సత్యం అదే కాబట్టి. అది అప్పుడు మనసు అనేది పరిగెట్టదు, అంటే స్థిరంగా ఒక చోట ఉంటది. అది పరిగెట్టదు. మన ఆలోచనలన్నీ సబ్ కాన్షియస్ బేస్ చేసుకునే కదా వచ్చేది. అవును మేడం, మ్యూట్ లో ఉన్నారు మేడం. వచ్చాను ఇందాక నుంచి కనెక్ట్ అవ్వలేదు అసలు. అవును, సిగ్నల్ తక్కువ. మాట్లాడండి మేడం. డిపెండెన్స్ ఉండకూడదు మేడం, అంతా మనమే అత్యంత శక్తి, అన్ని మనలోనే ఉన్నాయి, ఏదైనా సాధించగలను. చెప్పండి మేడం. వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. ఓకే చెప్పండి. సబ్జెక్టు చెప్పండి మేడం. డిపెండెన్స్ అనేది ఉండకూడదు. ప్రతిదీ కూడా అన్ని మనలోనే ఉన్నాయి, ఏదైనా మనం తెచ్చుకోగలం, అత్యంత శక్తివంతులం మనమే. ఏదైనా సృష్టికర్త అయిపోయినప్పుడు నీకు ఇంకా అందుబాటులో లేని ఏముంది అసలు? సృష్టించుకునే కెపాసిటీ మనకు వచ్చిన తర్వాత ఇంకా అసలు దేనికి ఇబ్బంది? ఆ సృష్టించుకునే కెపాసిటీ, ఆ సృష్టించుకునేది విశ్వ కళ్యాణంతో ముడిపడి ఉన్నట్టయితే ప్రతిదీ నీకు అవుతుంది. అది ఇందాక చెప్పాను కదా మేడం, విశ్వ కళ్యాణం కోసం మనం ముడిపడి ఉన్నాము, సృష్టించుకున్నది విశ్వ కళ్యాణం కోసం అని అనుకుంటున్నాము, కానీ కదా. అవును మేడం, ఇప్పుడు మనమే అదే ఉన్నామని అంటున్నారు, కానీ మనం అనుకున్న వెంటనే రాదు కదా, అంటే కాలం కూడా దాన్ని కలిసి రావాలంటారా? కాలం కలిసి రావడం కాదు. ఇప్పుడు మీరు ఏమనుకోవాలనుకున్నారు చెప్పండి, దానికి అప్పుడు నేను చెప్పగలుగుతా. ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఇల్లు కావాలనుకున్నాను అనుకుందాం. ఇల్లు కావాలి, ఇందాక మీరు అన్నారు కదా పిరమిడ్ కట్టాలి, పిరమిడ్ అంటే పిరమిడ్ రావాలి, అందుకే ధ్యాన ప్రచారం చేస్తారనుకుంటే ఇల్లు పిరమిడ్ రెండు వస్తాయి అన్నారు కదా. అవును, కానీ అనుకున్న వెంటనే అయిపోదు కదా మేడం, అంటే దానికి కూడా సమయం పడుతుంది కదా. అంటే దానికి తగ్గ ఏర్పాట్లు కూడా మనం చూసుకోవాలి. అంటే ఒక మాట అనుకోగానే అయిపోతుందని కదా, అక్కడ అయిపోవడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ప్రాపంచికంలో మనకు ఎంత డబ్బున్నా కూడా దానికి కొనే కెపాసిటీ మనకున్నా, ఎన్ని చోట్ల తిరిగినా ఏది మనస్కరించదు, మనకు అక్కడ ఏది నచ్చదు. ఒకదానికి ఒక లోపం ఉంటుంది. కానీ ఇలా నువ్వు ముడిపెట్టుకున్నప్పుడు నువ్వు అనుకున్న విధంగా తగింది నీకు అమ్మడి దొరుకుతుంది. అది నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో, ఎలాంటి ప్రదేశంలో కావాలనుకున్నావు అలాంటిదే నీ ముందుకు వస్తుంది. అటువంటి స్థితిని అంతా సృష్టి మనకు
దానికి అనుకూలమైన వాతావరణాన్ని విశ్వం సృష్టించి నీకు ఇస్తుంది అంతే అక్కడ. ఇప్పుడు నేను 10 లక్షలు పెట్టి కొనుక్కోవాలన్నాను మేడం, అసలు రూపాయి లేకుండా నాకు ఇల్లు రావాలంటే విశ్వంలో లోక కళ్యాణం చేస్తుంటే అది రాదు. ఆల్రెడీ మనం తీసుకొని అనుకుంటున్నాము, కానీ మనకి ఏది సరైన తారసపడినప్పుడు మనం కొనేది ఒకేసారి అది కొనుక్కునేది, కానీ అన్ని మనకు కావాల్సిన అనుకూలమైన వాతావరణంలో కావాలనుకోవటం సహజం. అటువంటి అనుకూలమైన వాతావరణాన్ని నీ ముందుకు తీసుకొచ్చిస్తుంది. అప్పుడు వరకు నువ్వు విసుగు వేసారిపోయావు, నీకు దొరకలేదు, అలాంటి పరిస్థితుల్లో విశ్వానికి వదిలేసావు నిర్ణయాన్ని. అప్పుడు అది నీకు అనుకూలమైనది చేసిస్తుంది. అంటే మన ప్రయత్నం ఉండాలి, ప్రయత్నం లేకుండా ఏది నీ ముందుకు రాదు, ప్రయత్నం కూడా ఉండాలి. ఇప్పుడు నలుగురికి చెప్పావు అనుకోండి, ఆ నలుగురిలో ఒకళ్ళు వచ్చి నీకు అనుకూలమైనది ఇక్కడ ఉంది రామ్మా అని చెప్తారు. అంతకుముందు కూడా ఆ ప్రయత్నం చేసాం, మరి ఎవరు మనకు చెప్పలే. అప్పుడు అంటే ఎక్కడొచ్చింది ఇప్పుడు తేడా? నువ్వు విశ్వంతో ముడిపెట్టావు దాన్ని, దానికి అనుకూలమైన వాతావరణం వచ్చింది. అద్భుతం, అంతే. చాలా చక్కగా చెప్పారు మేడం. ఏదైనా అంటే మనం ఏదైనా అనుకుంటే దానికి లోక కళ్యాణం కోసం అనుకుంటే అది స్వకార్యం కూడా అయిపోతుంది. అంటే ఎప్పుడు మన స్వకార్యం కోసం అనుకోకూడదు, అంటే లోక కళ్యాణం కోసం మనం వచ్చాం కాబట్టి లోక కళ్యాణం కారకమైనవి అనుకోవాలి. అలాంటి దానికి మనం ప్రయత్నం చేయాలి, అప్పుడు స్వకార్యం కూడా అయిపోతుంది. అప్పుడు నా ఆరోగ్యం ఉంది మేడం, ఆరోగ్యం నాదే, స్వార్థమేది. కానీ ఈ శరీరంతో నేను ర్యాలీలు చేస్తాను, ఎన్నో క్లాసులు చెప్తాను, ఆత్మజ్ఞానం పంచుతాను. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నా మీద ఆధారపడిన ఎవరైతే నా ధర్మం ఉందో ఆ ధర్మాన్ని కూడా పాటించడానికి శరీరం ఉపయోగపడుతుంది అని ఇవన్నీ అనుకున్నాను అనుకోండి, అప్పుడు నా స్వార్థం అందులో ఏముంది ఇంకా లేదు. అట్లా ప్రతిదీ విస్తృతంగా ఉండాలి, మన ఆలోచన విస్తృతంగా దాన్ని పెంచాలి. మనకు కావాల్సింది అడుగుతూనే దానికి విస్తృతంగా కళ్యాణకరమైనవి కూడా చేశామంటే అది అద్భుతంగా రూపకల్పన చెందుతుంది అన్నమాట. అది మన ఆలోచన విస్తృతపరచుకోవడం అక్కడ మనం చేయాల్సిన, అంతకంటే ఏం లేదు. ఎటుగుడి కావాలనుకుంటున్నాము దాన్ని కొంచెం విస్తరింప చేసుకుంటున్నాం అంతే. అవును మేడం, థ్యాంక్ యూ, బాగా చెప్తున్నారు. ఇంకెవరో ఏమి అంటే వేరే వాళ్ళు చెప్పేప్పుడు మనం వినాలి కానీ మాట్లాడకూడదు కదా, మాట్లాడాలి. మనమే చూసే కోణాన్ని మార్చుకోవాలి ఎప్పుడు కూడా. అవతల వ్యక్తులు ఎవ్వరూ మారడానికి సిద్ధంగా లేరు, మనమే మారడానికి సిద్ధంగా వచ్చాం. అందుకని మనమే మారాలి. అదే మేడం అంటారు, పత్రిసారి కూడా అదే కదా మేడం అనేది. మనం ఎవరిని మార్చేదానికి రాలేదు, ముందు మనల్ని మనం మార్చుకునే దానికి వచ్చాము. మన మార్పును చూసి అవతల వాళ్ళు మారాలి, అలా జీవించాలి. ఆ క్రమములో కానీ మనం ఏం చెప్తాము, మన ఇంట్లో పిల్లలు మారట్లేదు, భర్త మారట్లేదు, అత్తగారు మారట్లేదు, మనం వచ్చేది ఇవే కదా. వాళ్ళు ఎవ్వరూ మారడానికి రాలా, మనమే తెచ్చుకున్నాం మన ఎదుగుదల కోసం. వాళ్ళందరూ అలాగే ఉంటారు. వాటన్నిటినీ కూడా సరి చేసుకుని నేను ముందుకు వెళ్తానని మనం వచ్చాం కాబట్టి వాటన్నిటినీ సరైన కోణంలో చూసినట్లయితే అవి వెళ్ళిపోతాయి మేడం. చూసే విధానం మార్చుకోవాలి మనం. ఎక్కడ ఇప్పుడు మనకు నచ్చని విధానంలో చూస్తాం వాటన్నిటినీ కూడా. అసలు ఎందుకు నచ్చట్లేదు అని ప్రశ్నించుకుంటే నాకేమి నేర్పడానికి వచ్చింది అంటే ఇక్కడ వచ్చేప్పుడు ఇలా చెప్పినా కానీ వినపడుతుందా మేడం? వినిపిస్తుంది మేడం. ఇవన్నీ కూడా మనకు నేర్పడానికి వాళ్ళని మనమే తెచ్చుకున్నాం కాబట్టి మనం వాటి ద్వారా ఏమి నేర్చుకోవాలో ఒక సహనాన్ని నేర్పడానికి వచ్చారా, లేదంటే మనలో సమానత్వం పెంచడానికి వచ్చారా, మనలో ఏ లోపం ఉంటే వాళ్ళ ద్వారా ఏదైతే కనపడతాయిందో అది మనలో ఉంది, అది సరి చేయడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళలో మనం చూస్తున్నామంటే అది మనలోనే ఉంది, అది మనం లోపల సరి చేసుకుంటే బయట సరి అవుతుంది. అది ఏదైనా సరే ఒకటి మీలో నాకు ఒకటి కనపడింది అంటే అది నాలో ఉంది అంటే నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను ఇప్పుడు చెప్పగలిగా. ఈ జ్ఞానం నాలో లేకపోతే నేను చెప్పలేను కదా. అదే విధంగా అవతల వ్యక్తిలో నువ్వు గుర్తించావంటే ఆ జ్ఞానం నీలో ఉంది, ఆ సామర్థ్యం నీలో ఉంది కాబట్టి నువ్వు దాన్ని గుర్తించావు. అది నీకు అవసరం లేదనుకో, ముందు నీలోంచి తీసే ఆ గుణాన్ని కానీ ఆ యొక్క ఏదైతే ఉందో ఆలోచన కానీ నీకు నచ్చని అక్కడ ఏది కనపడదో అది నాలో ఉందని నువ్వు గుర్తించి నీలో నువ్వు తీసివేసినప్పుడు
అవతల వ్యక్తులు ఆటోమేటిక్ గా సరి అవుతారు. అక్కడ అవును తీసేయవలసిన మేడం. మనమే, మనలో నుంచే తీసేయాలి. కానీ మనం ఉమ్, ఏమనుకో ఉల్టా సీజా వాళ్ళు తీసేయాలనుకుంటున్నాం మనం. అవును, వాళ్ళు మనలో మారాలనుకుంటాం. వాళ్ళు మనలో ఉందని మనకు తెలియజేయడానికి వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. మనలో ఉందని తీసేసుకోవాల్సింది మనమే. అవును మేడం. నేర్చుకుంటూ వెళ్ళేవాళ్ళమే. పూర్ణం అవును ఎవరం లేము మేడం. ఇక్కడ. పూర్ణం అవును లేదు మేడం. ఇక్కడ. హలో మాస్టర్స్, ఈరోజు మేడం ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని అందుకున్నాము. చాలా కొత్త జ్ఞానము. మనం ఎలా మార్చుకోవాలి, మనలో ఎలా సవరించుకునే ఉన్నాయి, అంతా కూడా సవరించుకుంటే ఆ పూర్ణత్వం అనేది ఏదైతే లేదో మనల్లో మనం స్వాధ్యాయం అంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుంటూ మనలో లోపాలని ఎప్పటికప్పుడు కొత్త జ్ఞానం ఏదైతే అందుకుంటున్నామో దాంతో సవరించుకుంటూ అద్భుతంగా మనం దాన్ని ఆచరిస్తూ కానీ స్వాధ్యాయం ద్వారా కానీ జీవిస్తే అద్భుతమైన పరిపూర్ణత్వాన్ని మనం పొందే ఒక ప్రయాణం అనేది చేయగలుగుతాం మాస్టర్స్. చాలా చాలా థ్యాంక్స్ మేడం. అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మేడం. అలానే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి కూడా కృతజ్ఞతలు. ఇప్పటి వరకు ఈ జూమ్ లో ఉంటూ ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్న ప్రతి ఒక్క దివ్య స్వరూపాన్ని కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఈరోజు సెషన్ ని ఎండ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.